దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మీ అందరికీ కూడా గ్రహింపు శక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్. మనం నేరుగా మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి గమనించుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి గమనించుదాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదునను కొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతనం వారికి సంభవించుననెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. నేను చదువుతున్నప్పుడు పుస్తకాలు చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూడండి. దేవుడు దీవించును గాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగుట అనేటువంటి ఒక వర్తమానాన్ని మనం ముందు కొనసాగిస్తూ ఉన్నాము. ప్రభు నడిపింపును బట్టి అనేకమైన విషయాలు చూసాం. దాంట్లో ఇక్కడ ఎల్లవేళలా ఒక క్రైస్తవుడు గుర్తుంచుకోవలసినటువంటి ఒక సూత్రం ఉన్నది. దాన్ని నేను సరిగ్గానే పలికాను, జాగ్రత్తగా వినండి. అది సూత్రం, ఇట్స్ అ ఫార్ములా, నియమము, చట్టం. అది ఏంటయ్యా అంటే అలాగే ఈ దుష్టతనం వారికి కూడా జరగాల. నా మాట జాగ్రత్తగా వినండి. అలాగే ఈ దుష్టతనం వారికి కూడా జరుగుతుంది. దీనిని గురించి సొలొమోను గారు రాస్తూ అంటాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము 14 నుంచి చూడండి. ప్రసంగి 3:14 దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ఏంటది అయ్యా? అందుకే చెప్తా ఉన్నా, జాగ్రత్తగా వినండి. అక్కడ మరలా ఆయన ఒక నియమం గురించి మాట్లాడతాడు. అదే మాట ఇంగ్లీష్లో చూడండి. అక్కడ ఏముంటుందో, నియమం అన్న చోట అక్కడ ఏం పదం వాడాడు? అండ్ గాడ్ డత్ ఇట్ దట్ మెన్ షుడ్ ఫియర్ బిఫోర్ హిమ్. అంతేనా? అంటే ఇలాగూ చేయబడుతుందని. ఎలాగూ? దేవుడి యందు మనుషులు భయభక్తులు కలిగి ఉండాలా. దేవుడు చేసే పనులన్నీ శాశ్వతము. ఆయన ఒకసారి ఏదైతే పని చేస్తాడో ఆ పని శాశ్వతంగా నిలిచిపోతుంది. శాశ్వతంగా నిలిచిపోవడము అంటే దీని వెనకాల అసలైన అర్థాన్ని చూడాలా. అన్నమాట జాగ్రత్త. దేవుడు చేసే పని శాశ్వతము అన్నటువంటి ఆ మాట వెనకాల అర్థాన్ని గమనించాడు. అది భౌతిక సంబంధంగా అది శాశ్వతం అని చూపించేది కాదు. దీన్ని ఎవరు చేశారు? మానవుడు దీనికి ఒక ఆకారం తీసుకొచ్చాడు. ఈ పదార్థాన్ని సృష్టించింది ఎవరు? ఈ మూలకాలు సృష్టించింది ఎవరు? ఖచ్చితంగా ఆబ్వియస్లీ దేవుడే. ఇప్పుడు ఇది శాశ్వతమా? భౌతికంగా మీ కంటికి కనబడుతున్నటువంటి ఈ రూపంలో ఇది శాశ్వతం కాదు, కానీ ఈ అణువులు మాత్రం ఎల్లప్పుడూ శాశ్వతమే. ఈ అణువులు ఒక రూపంలో నుంచి మరొక రూపంలోనికి, ఒక శక్తిలో నుంచి మరొక శక్తిలోనికి మారుతాయి, కానీ భౌతికంగా మాత్రము అది శాశ్వతం కాదు. నేను ఎందుకు మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. భౌతికముగా ఇవి శాశ్వతంగా కనబడవు, కానీ ఇది వెనకాల ఆత్మీయమైనటువంటి ప్రపంచంలో దేవుడు చేసిన క్రియలు శాశ్వతాలు. ఎవడు తీసేయలేడు, ఎవడు మార్చలేడు. ఇది నియమము అంటాడు ఆయన. అంతేకాకుండా తర్వాత వచనంలో అసలైన ఫార్ములా చెప్పేస్తాడు ఆయన. 15వ వచనం చూడండి. 15వ వచనంలో చక్కగా చెప్తాడు. ఏంటది? ఏందయ్యా అంటే
అరే ఆలోచన చేయండి సంగమా, నాతో పాటు కలిసి నడవాలి మీరు ఈరోజు. సరళంగానే మాట్లాడతాను, తప్పిపోకండి. ఏంటది నియమము? శాశ్వతం అంటే ఏంటిది? నా మాట వినండి. ముందుండిన పదార్థమే ఇప్పుడుండును అని పదార్థాన్ని గురించి మాట్లాడలే. ముందుండినటువంటి కాలం అనే పరిమితి ఇప్పుడుండును కాలం గురించి మాట్లాడలే. ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే ఆత్మీయమైనటువంటి ప్రపంచం దృష్ట్యా ఇదివరకు జరిగిందో ఇప్పుడు జరగాల. ఎంటైర్ బైబిల్ అంతా ఈ సూత్రం మీద కట్టబడదు. నోవాహు దినాల్లో ఏది జరిగినో అంటే ఇప్పుడు నోవాహు ఉంటాడా? లోతు దినాల్లో ఏది జరిగినో అంటే భౌతికంగా లోతు ఉంటాడా? కాదు కాదు. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతమే. అప్పుడు మోషే ఉన్నాడు, తర్వాత యేసుక్రీస్తు వారు ఉన్నారు, 3 యుగాల్లో ఇంకో మరొక ప్రవక్త ఉన్నాడు. ఆ పని శాశ్వతము, వ్యక్తులు శాశ్వతం కాదు. నమాట జాగ్రత్తగా వినండి. భౌతికమైన రూపంలో శాశ్వతమైనటువంటి ఏది ఉండదు. ఈ భూమి అయినా సరే ఒక రోజున నూతనమైనదిగా మార్చబడాల్సిందే. నూతన భూమి నూతన ఆకాశంగా కడగబడవలసిందే అగ్ని చేత. అది నూతనము అన్నాడంటే పాతది గతించి నూతనపరచబడినట్లే. మరి అయినను దేవుడు చేయు కార్యములు శాశ్వతము అనగానే మనం గ్రహించవలసిన విషయం చూడాల. అప్పుడు మోషే ఉన్నాడు, ఇప్పుడు మోషే ఉన్నాడు, ఇప్పుడు ఎవరున్నారు? మరి గట్టిగా చెప్పరా? ఫ్లోలో పోవడానికి ఎన్నడూ కూడా మీ ఆత్మ సహకరించవు కదా. దేవా మీ పైన కనికరం చూపును కాక ప్రభు. అప్పుడు మోషే ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరున్నారు? మరి అప్పుడు మోషే ఉంటే ఇప్పుడు దానికి స్థానంలో ప్రవక్త ఉంటే ఈ రోజున కూడా ఈరోజునే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా అనేటువంటి అహరోనులు ఉండాలి, మిరియాములు ఉండాలి. వారు ఉండరు కానీ వారి ఆత్మలటు పోవు. దేవుడు చేయు క్రియలు శాశ్వతం. ముందు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. అవునా? మోషే ఉన్నాడు, ఇప్పుడు మోషే ఉన్నాడు. ఏ సార్నో ఒకప్పుడు ఏలియా యొక్క రాకడం గురించి మాట్లాడుతున్న సందర్భాలను గమనిస్తే ఒకప్పుడు ఏలియా ఉన్నాడు, అదే ఏలియా లేడు, ఆ ఆత్మ నడుస్తూ ఉంది. కాబట్టి ఆయన కార్యములు శాశ్వతములు. ముందు జరిగింది ఇప్పుడు జరుగుతుంది. సార్నో ఒకప్పుడు మొదటి రాకడకు ముందుగా మార్గములు సిద్ధపరచువాడిగా ఆయన ఉన్నాడు, మరలా ఇప్పుడు పునరావృతం కావాలి. సార్నో అంతేనా? నిజం చెప్పాలంటే 3వ రాకడకు కూడా ఆయన వస్తాడు. 3వ రాక ఎప్పుడు? మూడో రాకడ భౌతికంగా శరీరధారిగా దేన్నైతే 1, 2, 3 అంటాము రాకడ. 3వ రాకడ ఎప్పుడు? సుందరపల్లిలో మీటింగ్లో కూటములు విన్నారా? మాకు కాదంటారు, ఏంది బ్లెస్సీ లాగా. అదట్టగా యూట్యూబ్లో సరే వీడియో కాల్ కూడా రోజు వర్తమానం వేచుంటారు. నాకు కాదు ముంగటంలోకి చెప్పారన్నారట, మాకు కాదు సుందరపల్లికి చెప్పానంటే ఉంది వారు. ఎన్ని రాకడలయ్యా? 3 రాకడలు. ఎస్ఆర్నో మొదటి రాకడ ఎప్పుడు? శరీరధారిగా. 2వ రాకడ? 2వ రాకడ ఇట్టే ఇరిసేయాలి మీది. ఎక్కడ వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అంటున్నా. ఇంతకీ 2వ రాకడ జరిగిందా లేదా? సరేలే, కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు కూడా. ఇంత చెప్పాక స్పష్టత కలగడం లేదు మీలో. ఎందుకు నిజం చెప్పండి, యథార్థంగా చెప్పండి. ప్రామిస్ ఆఫ్ పరోష్ అయిన వర్తమానం ఎంతమంది విన్నారు? ప్రభు మమ్మల్ని క్షమించు తండ్రి. అయ్యా వాక్యమే మనల్ని సిద్ధపరిచేది కదా వాక్యమే మనల్ని సిద్ధపరిచేది. ఆ వాక్యం చేత పోషించబడకుండా అన్నం తినడానికి కూడా నువ్వు అర్హుడు కాదు. డోంట్ ఈట్ ఫుడ్, తినలు బంద్ చేయి. ఫస్ట్ వాక్యం అనే ఆహారం తీసుకునే వరకు భౌతిక ఆహారం బంద్ చేయి. ఆ నియమాన్ని పెట్టుకో, బాగుపడతావు.
మూడో రాకడ ఎప్పుడయ్యా? మరి ప్రకటన 19లో నీతో పాటు దిగొచ్చేది ఏ రాకడది? వధువుతో దిగొచ్చేది ఎప్పుడు? 1000 ఏళ్ల పాలన కంటే ముందు ఏ యుద్ధం ఉంది? మరి అప్పుడు రాడు, అది మూడో రాకడ కాదా? అదే అట. ఇప్పుడు మరి 1000 ఏళ్ల పాలన అంటారేంటి? దయచేసి జాగ్రత్తగా వినండి ప్లీజ్, షార్ట్ సర్క్యూట్ కాకండి. అయ్యో, ఇప్పుడు వధువుతో పాటు ప్రకటన 19 ఆయన రావడానికంటే మునుపు కూడా మళ్ళీ ఏలియా వస్తున్నాడు కదా. మునుపు జరిగింది ఇప్పుడు జరగాలి, అందునిమిత్తమే ఆయన కార్యములు శాశ్వతములు. మునుపు జరిగింది ఇప్పుడు జరుగుతుంది. ఇదే సూత్రాన్ని ఆధారం చేసుకునేనయ్యా దేవుని యొక్క ప్రవక్త లోతు దినాల్లో జరిగినట్టుగానే సొదొమ దినాల్లో జరిగినట్టుగానే ఇప్పుడు జరుగుతుంది అనగానే అక్కడి నుంచి నెమ్మదిగా అబ్రహాం దగ్గర షిఫ్ట్ అయ్యి అబ్రహాం దగ్గర నుంచి అక్కడ ఎలోహిం అనేటువంటి ఆయన తన ఆత్మను ప్రోక్షించుకొని ఒక దాంట్లో ఒక పాత్రలో పోసుకొని వచ్చిందని ఆధారం చేసుకుని మరలా మనుష్య కుమారుడు దినాలు వస్తున్నాయి. మనుష్య కుమారుడు అని ప్రస్తావించబడిన ప్రతి చోట అది ఏదది నేరుగా మళ్ళీ మనుష్య కుమారుడు దిగొచ్చేది కాదు. కానీ అయ్యో ఇప్పుడు మనుష్య కుమారుడి దినాల్లో కూడా అలాగే జరుగును అని ఉందా లేదా? ఎప్పటి నుంచి అవి మనుష్య కుమారుడులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఇప్పుడు సంఘశాఖ సహోదరుని అడగండి అయ్యా, మనుష్య కుమారుడి దినములు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? కాదు, నోవాహు దినాలు ఏది జరిగానో, సొదొమ దినాలు ఏది జరిగానో అదే మనుష్య కుమారుడు రాకడ దినాలు కూడా జరుగును. ఎసర్ ఇది స్పష్టత. అంటే అసలు మనుష్య కుమారుడి దినాలు ప్రారంభం ఎప్పుడు? యేసు అంటే ఈ 2000 సంవత్సరం నుంచి అదే జరుగుతూ వచ్చిందా అయ్యా? 2000 సంవత్సరం నుంచి మనుష్య కుమారుడి దినాలు జరుగుతున్నాయా? ఇప్పుడు ఒక మాట చెప్పండి నాకు. 33.5 సంవత్సరాలు మనుష్యుని ఆకారంలో దేవుడు దిగి వచ్చి తను చేసింది మనుష్య కుమారుడు యొక్క పరిచర్య. దాంట్లో ప్రవక్త పరిచర్య ఉన్నది, మనుష్య కుమారుడు పరిచర్య ఉన్నది, దేవుని కుమారుడు పరిచర్య ఉన్నది, మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తర్వాత 33.5 తర్వాత శిలువ మరణ పునరుద్ధానాల తర్వాత అప్పుడే పరిచర్య సాగుతుంది. ఒకవేళ మరలా మనుష్య కుమారుడు పరిచర్య ముందుకు సాగుతూ ఉన్నట్లయితే కనుక ఇప్పుడు 7వ సంఘ కాలంలో మనుష్య కుమారుడు లూకా 17:30 బ్రహ్మంలో ఎలాగంటవయ్యా నువ్వు? ఎసాను కరెక్టేనా? ఒక దానినే నువ్వు కొనసాగింపుగా తీసుకొని వస్తే మనుష్య కుమారుడు అంటే ఆయన మనుష్యుని ఆకారంలోనికి తను కుమ్మరించుకోవాలి. ఈ కాలమంతట్లో మన మధ్యలో పరిశుద్ధాత్మనిగానే మన పనిచేస్తూ వచ్చాడు కదా. మధ్యలో మనుష్య కుమారుడు ఎవడున్నాడు అంటే ఎవరిలోనైనా తను పోసుకొని వచ్చి ఉన్నాడా? లూకా 17:30 ఎప్పుడు నెరవేర్పన్నాడు? ఆయన తనలోనే కదా. ఎస్ఆర్నో తనలో జరుగుతుందంటే తనకంటే ముందు లూకా 17:30 మళ్ళీ వర్తమానం చెప్తే ఇంకోటి మీకు స్పష్టత దొరకలే, మీకు డాట్స్ కరెక్ట్ అవ్వడం లేదు. మీరు నిజం చెప్పండి, ప్రత్యక్షత కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? చేయండి. స్వస్థతల కొరకు, అనారోగ్యం నుంచి బాగుపడడం కొరకు, లేకపోతే వాటి గురించి కాదు, ప్రత్యక్షత కోసం చేయండి అయ్యా. ప్రత్యక్షత ఒక్కటి దొరికిందంటే మన జీవితాలు చాలా బాగుపడతాయి. అంతేగాని ఈ మిగతావన్నీ కూడా మనకు తాత్కాలికమైన ఆనందాన్ని కలిగజేసేవి. వాక్యపరమైనటువంటి ఆనందమే అధికంగా మనతో పాటు నిలిచి ఉండేది. దానికోసం ఉపవాస ప్రార్థన చేయండి ప్లీజ్. అంతేగాని మీరు మనుష్య కుమారుడి పరిచయం గురించి నేను చెప్పి ఉన్నాను కదా, అయినా మీరు పట్టుకోలేకపోతున్నారు. జాగ్రత్త వినండి, మా వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ఇదివరకు ఏది జరిగినో ఇప్పుడు అదే జరగాలి. ఇదే దేవుడి యొక్క శాశ్వతమైన క్రియలు. అదే ప్యాటర్న్ని ఫాలో అవుతూ ఉండడమే దేవుడు చేస్తున్న క్రియలకు శాశ్వతం. అందుకొరకే 7 ముద్రలు అనే దాన్ని తీసుకొచ్చేసి ఆది కాండంలో కూడా 7 ముద్రలు ఉన్నాయని చూపించగలుగుతున్నారు సేవకులు. ఎట్లా చూపించగలుగుతున్నారా అంటే ఇదే సూత్రము. మునుపు జరిగిందే ఇప్పుడు జరగాల. ఇప్పుడు విమోచన గ్రంథం గుండా చూపించిన అదే విషయాలు మనకు ఎక్కడ కనబడాలా? మత్తయి 24లోనే కనబడాలా. కరెక్టేనా? అక్కడే కాకుండా ఆది కాండం మొదలుకొని కనబడుతూనే ఉండాలా. సంఘకాలాలు కూడా ఆది నుంచి కనబడుతూనే ఉండాలా. ఏదైనా తీసుకోండి, ఇదివరకు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది.
ఇప్పుడు జరిగింది రేపు జరగబోనున్నది. కాలం అనే పరిమాణం ఉండేంత వరకు కూడా మునుపు జరిగినట్టే ఇప్పుడు జరుగుతుంది. దేవుడు పెట్టినటువంటి నియమం ఇది సూత్రం. ఇది దీన్ని దాటలేరు మీరు. ఆ రోజున మోషే ఉంటే ఈ రోజున కూడా మోషేకి సాదృశ్యంగా అదే ఆత్మ నడిపింపులో అదే విధానమైనటువంటి రీతిలో బ్రహ్నం గారు ఉన్నారు. ఆ రోజున ఆయనతోనే మాట్లాడతాడా మాతో మాట్లాడా అని చెప్పేటువంటి వ్యక్తులు లేరు, కానీ అవే ఆత్మలు కొందరిలో దూరి నేటికి పని చేస్తూ ఉన్నాయి. బ్రహ్మమే చెప్తాడా, మా కాపరే చెప్తాడా అంటే దేవుడు మాతో మాట్లాడ్డా, మా కాపరికి తెలుస్తాయా? ఆత్మలు వేరే ఉన్నాయా? సాక్షులు అనుకుంటా మీరంతా. గాడ్ బ్లెస్ యూ. ఆత్మలు ఎటు పోవు. నేను మా కాపర్ కంటే గొప్పని, మా కాపర్ అనేది ఒక డిస్కషన్ చేస్తాడు, మా కాపర్ కంటే జ్ఞానం ఎక్కువ, ఎటు పోలేవు ఆత్మలు. మునుపు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. ఇంత జరిగాక కోరాహు, దాతాన్, అభిరాముల ఆత్మలు ఉండాలిగా. ఎందుకంటే మునుపు జరిగిందే ఇప్పుడు జరగాల. ఇట్ ఈస్ ద సేమ్ యాక్టివిటీ దట్స్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ జనరేషన్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ ద జనరేషన్. ఇది శాశ్వతం. అందుకే ఆయన అంటాడు, ఇదిగో నేను మీకు ఉదాహరణ చెప్తున్నా. ఒక ఆమెలో నుంచి, ఒక వ్యక్తిలో నుంచి అపవిత్రాత్మ పోయింది. అది తిరిగి 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 వచ్చి మళ్ళీ 7 తీసుకొని వచ్చింది. ఖచ్చితంగా అదే జరుగుద్ది ఇప్పుడు కూడా. బ్రహ్మం గారి కాలంలో కూడా అదే జరిగిందిగా. ఆయన ఒక సహోదరు గురించి మాట్లాడుతూ హాస్పిటల్లో బాధపడుతున్నటువంటి ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి బాగు చేయడం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తుంటే ఆమెను గురించి చెప్తూ, ఒకప్పుడు నా సంఘానికి వచ్చింది కానీ జారి వెనక్కి పడిపోయి షీ బ్యాక్ స్లిడెన్. ఆమె ఇప్పుడు 7 ఆత్మల చేత బాధించబడి మరణాపాయ పరిస్థితుల్లో బెడ్ మీద పడుకొని ఆమె. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో చెప్పినటువంటి ఆ మాట దాదాపు సుమారుగా అటు ఇటుగా 100వ సంవత్సరం రాయబడిన మాట. 1930 లేదా 1940వ సంవత్సరం తర్వాత కూడా అదే జరిగింది. మునుపు జరిగింది ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగింది తర్వాత జరుగుతుంది. ఇదే 7 ఆత్మల యొక్క ప్రభావము నేటికి జరుగుతుంది. ఒక్క ఆత్మకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నారా, మరిన్ని 7 ఆత్మలు గట్టిగా పట్టుకుంటాయి. ఆ 7 ఆత్మలు పట్టుకున్న మాలో జరుగుతుందంటారా? అప్పుడు ఎప్పుడో జరిగింది, ఇప్పుడు మాకు కూడా జరుగుతుందా? తుర్లుగొండ ప్రాంతంలో జరుగుతా. ఇప్పుడు వధువుకు బయలుపరచబడిన ఇంత ప్రత్యక్షతలలో కూడా వధువుకు 7 దయ్యాలు పట్టుకునే అవకాశం ఉందా? పేతురు కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి జరగదు, కానీ మిగతా వాళ్ళకి జరుగుద్ది. పేతురు పట్టిందా? పేతురు కంటే గొప్పవాడవైతే నువ్వు, గొప్పదానవైతే నువ్వు, నీకు జరగదు. కానీ అతనితో పాటు సామాన్యులు కానీ కింది వారు కానీ ఎవరైనా ఉంటే జరిగే అవకాశము లేఖనం చెప్పుచున్నది కాబట్టి జరుగుతుంది అని అంటాడు. మునుపు జరిగిందే ఇప్పుడు జరుగును, జరగబోవునది పూర్వమందే జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు అంటే అనుమతిస్తుందే దేవుడు కదా. అందుకే మీరు పాత నిబంధనలు ఏదన్నా చూడండి, పాత నిబంధనలు ఏదన్నా చూడండి. ఇప్పుడు యెజబెల్ ఉంటుంది, ఆహాబు ఉంటాడు. వీరిని తీసుకొని సంఘర్షక సహోదరులు అంటారు, యెజబెల్ లాంటి స్త్రీగా నువ్వు ఉండకు తల్లి, మంచి వస్త్రాలు కప్పుకో, మేకప్లు గీపక్ లాంటి ఏవకు, ఏంటది మేకప్ లాంటివి ఏమి వేసుకోకు, అలంకారం లాంటి పైన ఎక్కువ ఆసక్తి పెట్టుకోకు, అంతేనా? ఓ పురుషుడా నువ్వు ఆహాబ్ లాగా ఉండకు, నీ భార్య చెప్పినట్టు నువ్వు వినేవు, నీ భార్య చెప్పుతాలు నడిచావు, సిస్సి హస్బెండ్గా ఉండకు అని ఇంత మట్టుకే చెప్పుకుంటారు వాళ్ళు. కరెక్టేనా? కానీ పక్షిరాజనేతలు ఇంకొంచెం లోతుల్లోకి చూసి బైబిల్లో ఉన్నటువంటి సూత్రాలు, చట్టాలను ఆధారం చేసుకుని ఎక్కడికి వెళ్ళాడంటే, ఒకప్పుడు నేను యెజబెలు ఆ ఆత్మ ఇప్పుడు ఒక స్త్రీలో నుంచి పోయి స్త్రీకి సాదృశ్యమైన ఒక సంఘంలోకి దూరింది అన్నాడు ఆయన. మునుపు జరిగింది ఇప్పుడు జరుగుతుంది, కానీ అది జరుగుతున్న స్కేల్ వేరు, దాన్ని పట్టుకోవడానికి కావాల్సిన ప్రత్యక్షత వేరు. ఈ సూత్రాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ సూత్రం పట్టుకోకపోతే నేటికి ఈ 7 ఆత్మల చేత బాధించబడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఒక్క ఆత్మను జయించలేకపోయినప్పుడు 7 ఆత్మలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీకు మాట చెప్తున్నా వినండి. మీరు ఒక మనుష్యుని ఆత్మనైనా ఎదుర్కోగలుగుతారు, కానీ దురాత్మ యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవడమే చాలా శోధనకరమైనటువంటిది. మనుషుల ఆత్మ ఉంటుందా? ఎస్ ఆర్ నో? బ్రహ్మం గారు తన హ్యూమన్ సైడ్ నుంచి మాట్లాడినప్పుడు ఈజీగా గుర్తుపట్టగలిగారా లేదా? క్వశ్చన్ వేశారు, తను ఒప్పేసుకున్నాడు, అది బహిర్గతం జరిగిపోయింది. కానీ ఒక దురాత్మ వలన జరిగే కార్యం ఉంటుంది చూసారా, చేప కింద నీరులాగా పొక్కిపోతే దాన్ని పట్టుకోవడం అసాధ్యం. వధువు మాత్రం పట్టుకోగలుగుద్ది. అది చాలా అంటే
ఎంత నర్మగర్భంగా ఉంటుందంటే ఒక మనిషిని ఆత్మచేత మాట్లాడేటువంటి ఏ విషయాన్నైనా సరే పట్టుకోగలుగుతాము, మరి ప్రవర్తనను ఎదుర్కోగలుగుతాం. కానీ దురాత్మ వల్లనైనటువంటి కార్యాన్ని మాత్రం ఎదుర్కోవడమే కష్టం. అసలు గుర్తుపట్టడం కూడా కష్టమే. మునుపు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరగబోతుంది, తర్వాత జరుగుద్ది. అసలు ఈలాగున మరలా జరిగించడానికి అనుమతిస్తున్నది దేవుడు. కనుక ఈ దుష్టతరం వారికి కూడా జరుగుతూనే ఉంది. అయ్యా, దుష్టతరం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎప్పటి వరకు ఎండ్ అయింది? అయ్యా, దుష్టతరం ఎప్పుడు ప్రారంభమైంది? కయీను జన్మించే దుష్టుని తరము. పదాన్ని వినండి అయ్యా, దుష్టునికి ఒక తరం ఉంది. తరం రావాలంటే వాడికి పిల్లలు పుట్టాలా, వాడికి ఇంకో తరం వచ్చింది. దుష్టునికి వచ్చిన ఇంకొక తరమే, అప్పటి నుంచి దుష్టతరమే సాగుతుంది. అది బహుశా దాని రూపాలు మారుతూ వచ్చింది, దాని యొక్క ఇంటెన్సిటీ మారుతూ వచ్చింది. కానీ దుష్టతరం అప్పటి నుంచే కొనసాగుతూ ఉంటేనే చివరికి యేసుప్రభు శరీర దగ్గరికి వచ్చినప్పుడు దుష్టతరం వారు, వ్యభిచార తరం వారు నన్ను సూచన అడుగుతారా అనంత సరేనా? యేసుప్రభు ఉన్నప్పుడే దుష్టతరం అయితే మరి ఇప్పుడు దీన్ని ఏమనాలా? దీనికి కొత్త పేరు కనిపించాలా? ఇది బహుచెడ్డ దుష్టతరం ఇదిగా, అంతేగా? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ ఆత్మల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి మీరు. ఇదివరకు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా బ్రహ్మం గారి యొక్క సంఘంలోనే 3 రకాల విశ్వాసులు ఉండగా అది మరలా జరుగుద్దా? అబ్సల్యూట్గా. మరొక మాట చెప్తాను మీకు. ఎందుకు ప్రతిదాన్ని చెడుగానే తీసుకుందాం, మంచి కూడా చూద్దాం. బ్రహ్మం గారి సంఘంలో తప్పిపోయిన వారు వేషధారులు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉంటారా అంటే ఆమెను అంటున్నాం. ఇప్పుడు బ్రహ్మం గారు ఉండకపోవచ్చు, కానీ అదే ఆత్మ నడిపింపు ఇప్పుడు ఉంటుందా? ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మునుపు జరిగిందే ఇప్పుడు జరిగి తీరుద్ది, కానీ ఈసారి అంతకంటే ఎక్కువ జరుగుద్ది. అందుకే గుర్తుంచుకోండి, బ్రహ్మం గారు చేసిన దానికంటే అధికమైన కార్యాలు 3వ ఈడ్పులో ద ఫైనల్ స్క్వీజ్లో వధువు చేస్తుంది. ఇదివరకు జరిగిందే మళ్ళీ జరగాల. ఇది నియమం. కాలం అనే పరిమాణం అంతమయ్యే వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. అందుకే మీరు ఏదైనా ఒక వ్యక్తిని కానీ, ఏదైనా ఒక సందర్భాన్ని కానీ, ఏదైనా ఒక పరిస్థితిని కానీ మీరు అంచనా వేయాలి అంటే పాత నిబంధన నుంచి చూసుకుంటారండి అయ్యా, దొరికిపోతారు ఆత్మ ఏంటో. ఎందుకంటే ఈ వ్యక్తిని కొత్తగా కనిపించవచ్చు మొట్టమొదటిగా ఇప్పుడు, కానీ అతడిలో ఉన్న ఆత్మ ఇదివరకే ఒకళ్ళు పనిచేసి ఉంటుంది. బైబిల్లో ఒకప్పుడు ఉండినదే వాడి దగ్గర కనబడతా ఉన్నది. ఏమి కొత్తగా సర్ప్రైజ్ ఏమి లేవు ఇక్కడ. కొన్ని సహోదరుడు ఒకటి పడిపోతున్నాడు అనుకో, దానిలో సర్ప్రైజ్ ఏముంది? ఇదివరకు ఉండిన ఆత్మే ఇప్పుడు నీ సహోదరుని పట్టుకుని ఏడిపిస్తూ ఉంది. అది నీ సహోదరి దారి తప్పిపోతుంది అనుకో, కొత్త దాన్ని ఆశ్చర్యపడాల్సింది కొత్తదైన ఆత్మ అంటూ ఏది లేదు. ఇదివరకు ఉండిన ఆత్మలే ఇప్పుడు మళ్ళీ పట్టుకుని వేలాడుతూ ఉన్నాయి. ఆమేన్. దేవుని యొక్క ప్రవక్త ఒక మాట అంటాడు, ఎవ్రీ లాక్ హ్యాజ్ ఎ కీ. ప్రతి తాళానికి కదా, ప్రతి తాళం కప్పకి ఒక తాళం ఉంటుంది. ఒకే తాళం చెవి అన్ని తాళాలకు రాదు కదా. అట్లాగే ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క రకమైనటువంటి విరుగుడు, అంతేనా కదా. ఏ ఆత్మ చేత బాధించబడుతున్నామో గుర్తుపట్టగలిగితే ఆ ఆత్మకు తగినటువంటి రీతిలో మనం ఏం చేసుకోవాలా? ఆ తాళం చేయిని వాడుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా చెప్పబడిన సూత్రమే. ఆ సూత్రాన్ని ఆధారం చేసుకొని చాలామంది సేవకులు చాలా రకాలు చెప్పుండొచ్చు. కాకపోతే స్వస్థతలు అనేక రకాలు, ఒక్కొక్క స్వస్థతకి ఒక్కొక్క తాళము. సరేనా? తర్వాత అదే రీతిగానే ప్రతి ఆత్మకు ఒకే రకమైన తాళం పనిచేయదు. కొన్ని ఆత్మలకు ప్రార్థనలు సరిపోతాయి, కొన్ని ఆత్మలకు ఉపవాసాలు కావాలా. ఉపవాసమైన తాళం అడిషనల్గా పెట్టాలా. సార్, కొన్ని స్వస్థతల కోసము ప్రత్యక్షతన తాళం అవసరం. కొన్ని స్వస్థతలకు పశ్చాత్తాపమైన తాళం కావాలా. విశ్వాసం ఒకటే సరిపోదు. అలాగే ఆత్మను బట్టి ఆ తాళపు శివులు ఆధారపడి ఉంటాయ్యా. ఇక్కడ కూడా ఈ 7 ఆత్మలు ఉన్నాయి, అన్నిటికీ ఒకే రకంగా కొట్టేస్తానంటే కుదరదు. ఎస్ఆర్నో? అంతేనా? గర్వం అని ఆత్మ అంటే జయిస్తావు. సరే రాసుకున్నారుగా, చదువుకోండి. మళ్ళా ఆడు చెప్తే ఇప్పుడు ఈరోజు చెప్పని వర్తమానం నేను ఇక ముందుకు సాగలేను. మత్సరమని ఆత్మ అంటే జయిస్తావు.
తలపు చేయి మర్చిపోయిన తాళం ఎట్లా ఓపెన్ చేస్తావు? తాళం పోగొట్టుకున్నావు. సరే, ఈ రోజున మనం మాట్లాడుతున్న ఏ ఆత్మది? స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్. భేదం అనే ఆత్మకు సంబంధించిన తాళపు చేయి మన దగ్గర ఉండాలి. ఎస్ ఆర్ నో? ఈ తాళపు చేయి ఉంటేనే ఈ భేదం అనేదాన్ని జయించగలుగుతాం. కానీ దీంట్లో మనం మాట్లాడుతూ రెండు చూసాం మనం. ఒకటి, గాడ్ అలౌడ్ స్ట్రైఫ్, దేవుడు అనుమతించు భేదము. రెండు, మనుష్యుల వల్ల కలిగేటువంటి భేదము. దేవుని వలన కలిగేది అంటే దేవుడే అనుమతిస్తాడు ఆ భేదాన్ని. ఆ వేరుపాటుని దేవుడే కలగజేస్తాడు. ఎస్ ఆర్ నో? నీటిని భూమిని వేరు చేసింది ఆయనే. అయ్యా, వేరుపరచు జలంలో వర్తమానం తెలుసా? వాటర్స్ ఆఫ్ సెపరేషన్ తెలుసా? తెలుగులో కూడా ఉందయ్యా వేరుపరచు జలములు. ప్రైజ్ ది లార్డ్. చదవండి, మీకు అర్థమవుద్ది. దానిలో అంటాడు, గాడ్ ఈజ్ నాట్ ఎ మిక్సర్, ఈజ్ ఎ సెపరేటర్ అంటాడు ఆయన. మాట వింటున్నారా? దేవుడు మిశ్రమను ప్రోత్సహించేవాడు కాదు, వేరు వేరు చేసేవాడు. జాతుల రీతిగా, స్వభావాల రీతిగా వేరు చేసేవాడు ఆయన. అందుకొరకే ఆయన తన చిత్తమును నెరవేర్పు జరిగించడం కోసము, శిక్షించడం కోసము, పరీక్షించడం కోసము ఈ మూడు కారణాలను ఆధారం చేసుకొని ఆయన ఖచ్చితంగా మనుష్యుల మధ్యలో తానే కావాలని భేదాన్ని పెడతాడు, వేరు చేస్తాడు. గాడ్ సెపరేట్స్ దెమ్. ఎస్ ఆర్ నో? మీరు ఐగుప్తీయులను, ఇజ్రాయెల్ను చూస్తుంటే ఆ జలముల ద్వారా వారు వేరు చేయబడ్డారు. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఛాయ్లో కాబట్టి ఛాయ్లో చెప్తుంటే మీరు ఇప్పటికీ ఛాయ్లాగా తాగేస్తారు ఛాయ్ని మీరు. ఎస్ ఆర్ నో? ఛాయ్లాగా తాగేస్తారు. ప్రత్యక్షతనే పక్కలో బల్లెల్లా గుచ్చుతుంది మీకు. అది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గమనించండి, దీంట్లో దేవుడు అనుమతించినటువంటి భేదంలో మనం రెండు ఉదాహరణలు చూసాం. ఒకటి, అబ్రహాము మరియు లోతు కదా. దేవుని ప్రవక్త ద్వారా ఆయన అంటాడు, అసలు లోతు అబ్రహాంతో కలిసి ఉన్నంత మట్టుకు దేవుడు అబ్రహాముని అధికంగా ఆశీర్వదించడానికి కానీ దర్శించడానికి కానీ ఎన్నడూ ఇష్టపడలే. వారు సెపరేట్ అవ్వాలి, వారు ఖచ్చితంగా వేరువేరుగా వెళ్ళిపోవాలా, వారొక మార్గంలో వీరొక మార్గంలో వెళ్ళి తీరాలా. ఇస్తారో? ఇది ఆయన పెట్టుకున్న సూత్రం అదే. ఆయన అంటాడు ఏమని, నేను మీ మధ్యలో సమాధానం పంపవచ్చితని మీరు తలంచొద్దు. సమాధానం ఎవరి మధ్యలో అంటే సమ్మతించి కూడి నడిచే వారి మధ్యలో సమాధానం. సమ్మతించి ఏకాభిప్రాయమును కలిగి సమ్మతించి కూడి నడిచే వారి మధ్యలో సమాధానం. కానీ సమ్మతింపకుండా ఉండే వారి మధ్యలో చీకటికి వెలుగుకి ఎలాగూ పొత్తు లేదో, విశ్వాసానికి అవిశ్వాసానికి ఎలాగూ పొత్తు లేదో, ఏకాభిప్రాయం లేకుండా వర్తమానానికి విరోధంగా ఉండే వారి మధ్యలో ఎల్లవేళలా భేదాలు ఏర్పడుతూనే ఉంటాయి, గొడవలు అవుతూనే ఉంటాయి. ఎప్పుడు జరుగుతాయి అవి? అందుకే దేవుడు అబ్రహామును లోతును ఇరువురిని వేరు చేశాడు, కావాలనే చేశాడు ఆయన. అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? వారి యొక్క పనివారి దగ్గర నుంచి ప్రారంభమైంది. తర్వాత గమనించండి, ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రికులలో 2 గోత్రాలను ఒకవైపు 10 గోత్రంలో ఒకవైపు పెట్టాడు. ఎందుకంటే ఆయన త్వరలో రాబోతున్న తన యూదా గోత్రం యొక్క జనన విధానము కొరకు తాను సిద్ధపరచుచున్నటువంటి ఒక అమెరికా అది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మూడోది గమనించుతాం. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. త్వరగా వేగవంతంగా, కొంచెం వేగవంతంగా. నేను డైలీ ఇదే అంటే వారంలో ఒకసారి అంశాన్ని మాట్లాడుతూ దీన్ని మాత్రమే కంటిన్యూ చేయడానికి నేను ఇష్టపడను. దీంతో పాటు మీకు అటువైపు ఇటువైపుగా మరికొన్ని అడిషనల్ సమాచారం మీకు అప్పచెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. అందుకొరకే దేవుడి చే కార్యములు శాశ్వతములు అంటూ మరొక కోణం కూడా దీన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తాం మనం. మీరు పట్టుకున్నారా? గాడ్ బ్లెస్ యు. తర్వాత చూడండి 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. ఈ షిమి దుర్మార్గుడా, చీపో చీపో, చాలు. ఇక్కడ గమనించండి, ఇక్కడ రాజైన దావీదుకి
షిమి అనే ఒక కుక్క లాంటి వ్యక్తి, అంతేనా, అంటే శక్తి లేనివాడుగా చూపించడంలో. అలాంటి వ్యక్తి నీ కుమారుడైన అబ్షాలోము గుండానే నీ యొక్క రాజ్యం పోతుంది అని అనేకమైన శపితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని గురించి ఎవరైనా శపించారు? అట్లా మిమ్మల్ని గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడారా? మిమ్మల్ని గురించి ఎవరైనా హింసించి మాట్లాడుతున్నారా? అరే, మిమ్మల్ని గురించి ఎవరు చెడ్డగా మాట్లాడడం లేదా? ఎవరు? గాడ్ బ్లెస్ యు. యేసు ప్రభు గురించి చెడ్డగా మాట్లాడారు అంటే మీరు అంతకంటే మేలున్నారు. మరి యేసు ప్రభునే బయల్జెబూలు అనేటువంటి ఒక వర్గం ఉంది అంటే మిమ్మల్ని గురించి ఎవరు ఏమనట్లేదా? ఖచ్చితంగా అంటారు. ఎస్ ఆర్ నో? మనల్ని అనేవాళ్ళు ఉండక మానరు, కానీ ఆ అంటున్న వాడి పక్షాన మనమేమంటున్నామో అదే సమస్య కారణమవుతున్నది. ఎస్ ఆర్ నో? ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇక్కడ షిమి అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు విరోధముగా లేపి దావీదు పట్ల అతడు తన యొక్క అక్క సంతతిని వెళ్ళగక్కడానికి దేవుడు అనుమతించాడు. దేన్ని బట్టి అనుమతించాడు? వారి మధ్యలో జరుగుతున్న వివాదం అవ్వచ్చు, వాగ్వాదం అవ్వచ్చు, వేరుపాటు అవ్వచ్చు, డిసగ్రిమెంట్ అవ్వచ్చు, ఒకరంటే ఒకరికి పడకపోవడం అవ్వచ్చు. ఇదంతా కూడా దావీదు చేసిన తప్పిదానికి శిక్షగా వచ్చినటువంటి దేవుడు అనుమతించినటువంటిది. ఇది ఇంకొంచెం ముందుకు చదవండి. రేయ్, ఏంటి చెప్పు, ఏం జరిగింది? ఏం జరిగింది? ఎవరు సరిగ్గుచ్చారు? ప్రేరణ గలవరు చదవండి. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వారికి సెలవీయగా. ఏంటంటే యెహోవానే అనుమతించడం తెలుసు. ఈ ఏకాభిప్రాయం లేకపోవడము, ఇతనిపైన శాపనార్థాలు పెట్టడము, అక్కడ వారి మధ్యలో భేదాన్ని ఏర్పాటు చేయడము, ఇదంతా కూడా ఈ స్ట్రైఫ్ ఏర్పడడం గల కారణము దేవుడే కావాలని షిమికి అనుమతిచ్చాడు. ఎందుకు ఇచ్చాడే అంటే తన చిత్తము తన నెరవేర్పు కోసం కాదు, తన ప్రణాళిక కోసం కాదు, దావీదు చేసిన తప్పిదములకు ప్రతిగా శిక్షించుటకై దేవుడు కావాలనే ఒక వ్యక్తిని లేపాడు. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒకవేళ ఆ సందర్భంలో ఆ షిమి పట్ల దావీదు ఏది చేసినా కూడా నిరాయుధుడైనటువంటి ఒక షిమి పైన, నా మాట జాగ్రత్తగా వినండి, ఏమీ చేయలేనటువంటి ఒక్కడిపైన ఇంతమంది పడి చంపేశారు అని అతని యొక్క కీర్తికి అపకీర్తి వచ్చి ఉండేది. నా మాట జాగ్రత్త. దేవుడు ఏదైనా సరే అనుమతించినప్పుడు ఊరకుండి ఆ శిక్షను అనుభవించటం మేలంటాడు. దేవుడు అనుమతించిందా కాదా? ఇప్పుడు నువ్వు తప్పు చేశావు. ఇప్పుడు ఉదాహరణకి ఈ సోదరుడు తప్పు చేశాడు. ఆ తప్పిదాన్ని బట్టి నేను శృతి తప్పి ఆయన తిడుతూ ఉన్నాను, లేకపోతే ఆయనని గద్దిస్తున్నాను, ఆయన కొడుతున్నాను. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? గాడ్ బ్లెస్ యు సిస్టర్. ఊరకుండి నిమ్మలంగుండి ప్రభు అనుమతిస్తేనే తప్ప ఎవడు నా పని లేడే. సరే, ప్రభు తీసి వరకు కూడా నేను ఎదురు చూస్తాను అని తెలుసుకోవాలి. దానికి మారుగా ఏం చేయాలి? అప్పుడు నిమ్మలంగా ఉంటున్నప్పుడు జబ్బ మీద పటపట కొడుతుంటే ముందు నీ కంట్లో చూసుకో, నువ్వు నలుసు ఏంది, ముందు నీ కంట్లు ఎత్తుకో దూరము. ఎందుకంటే మనందరికీ ఇది బాగా అలవాటు, క్రైస్తవులందరికీ అలవాటే. ఏది దేవుడు అనుమతిస్తున్నాడో, ఏది మనుష్యుల వల్ల కలుగుతుందో పట్టుకోలేనటువంటి ప్రత్యక్షత రాహిత్య జీవితాల వల్ల ఈ సమస్యలు. అక్కడ దావీదు చాలా చక్కగా పట్టుకోలేడు. ఏంది? ఇది దేవుడు అనుమతిస్తేనే వాడు అట్లా చేస్తున్నాడు, దేవుడు అనుమతించకుండా చేయలేడు. మరి దేవుడు అనుమతించినప్పుడు ఒకడు చేస్తున్న కార్యాన్ని గుర్తుంచుకోండి. దేవుడు అనుమతించేటప్పుడు దావీదు అవతల వ్యక్తి ఎంత చెడ్డవాడైనా సరే, ఎంతటి భయంకరుడైనా సరే, అసలు వాడిని కూడా ముట్టాడైనా. సౌలును ముట్టాడా? షిమిని ముట్టాడా? ఎందుకంటే ఆయనకు తెలిసిన విషయం ఒకటి ఉన్నది, సౌలును అభిషేకించింది దేవుడేనని, షిమిని లేపింది దేవుడేనని. దేవుడు లేపగా మనమేం చేస్తాము? మనం చేయకూడదు. మనం చేయు కార్యం అంతా కూడా ఏమవుతుందండి? ఎందుకంటే దేవుడు తాను ప్రేమించే వారిని ఏం చేస్తాడు?
ఖచ్చితంగా దండిస్తాడు, శిక్షిస్తాడు, మార్చుకుంటాడు. ఆ క్రమానికి ఎక్కడైనా మనం అడ్డంగా పెట్టామనుకు పుల్ల, ఆయన ప్రేమకు మనం అడ్డుగా వచ్చినట్లు. కరెక్టేనా? ఇక్కడ దేవుడే అనుమతించేటువంటి భేదములు, దేవుడే అనుమతించే కలహములు, దేవుడే అనుమతించేటువంటి వివాదాలు ఉంటాయి. అది కనుక దేవుడే అనుమతిస్తున్నాడు అనేటువంటి స్పష్టత నీకు దొరికింది అనుకో సుమా, ఊరకుండు, సహించు. దావీదు లాంటి మాట మాట్లాడు, ఏమో నా కనికరపూరు నన్ను చూసి కరుణించి నా పైన జాలిపడి నన్ను ఈ సందర్భం నుంచి నన్ను బయట లాగి పడవేస్తాడేమో అన్ను ఆలోచన కలిగిండు. అప్పుడు ఆయన అంటాడు, నా పైన మాత్రమే ఆనుకొని ఉన్నావు గనుక నీకు విమోచన కలగజేస్తున్నా అంటాడు ఆయన. ఆయన విధానం అలాంటిది. కానీ అన్నిటికీ భుజబలము, ఖండబలము, ధనబలము, ఇంకా బంధుబలము, ఈ బలాలు వాడితే ఏమైంది? లాస్ట్కి నీకు డెక్స్టర్ అని సిరప్ దిక్కవుతుంది. అంటే ఏదది బలం టానిక్ దిక్కవుతుంది అంటున్నా. అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది చూశాను నేను. ఊరకుండుట మేలు. దేవుడి వల్ల కలిగిందా? నోరు మూసుకో. ఎందుకు ఈ మాట చెప్తా? చాలామంది సమస్య ఏంటంటే మెయిన్ ప్రత్యక్షత దగ్గర వచ్చి పడింది. ఇప్పుడు పీటర్ అనే సహోదరుడు నన్ను ఒక విషయాన్ని సరిచేసే ప్రయత్నం చేశాడు. దేవుడు అనుమతించడం వల్ల చేశాడా, లేదా తన మనుష్యుని ఆత్మహత్య చేశాడా? నేను పట్టుకోలేకపోతే నెక్స్ట్ జరిగేది గొడవే, భేదమే వస్తుంది. అబ్సల్యూట్లీ. ఇది విశ్వాసం నుంచి కాపరి చెప్పా. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ వచ్చేది మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేది తెలిసి ఉండాలి. ఇటు నుంచి అటు వచ్చేది. ఇప్పుడు కాపరు నుంచి అటు వచ్చింది అనుకోండి, ఇది కాపరే మాట్లాడంటావా, దేవుడు మాట్లాడంటావా? ఒకటి మట్టి బుర్ర మనకు అర్థం కాదు. మెయిన్ రీజన్. పోనీ దాని గురించి ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరలిడి, నిజంగా ప్రభు ఇది నీది వలనైనదా లేకపోతే మనుష్యుని వలనైనదా అని నిజంగానే పట్టుబట్టి అడుగుతావా? అంత ఓపికలు లేవు. ఏదైనా సరే కాపర్ నుంచి అన్నారా అని, కాపరి గుండా దేవుడి గుండా అన్నారా అని, మొత్తానికి ఏది వినం మేము. అందుకే మన జీవితాలు ఎప్పుడు బాగుపడవు. నా మాట వింటున్నారా? ఎస్ ఆర్ నో? ఉన్నట్టుండి ఎవరైనా సరే మీ కుటుంబీకులు మీ పైన ఎదురులేశారా? ఉన్నట్టుండి ఎప్పుడైనా సరే మీ బంధువులు ఎవరైనా మీకు ఎదురులేశారా? ఉన్నట్టుండి ఎప్పుడైనా సరే మీ పాస్టర్ ఎప్పుడు మీ పైన లేచాడా? ఆమెను ఎక్కువ వస్తాయి అనుకున్నది దీనికి నేను. ఉన్నట్టు ఎప్పుడు మీ తోటి పనివారు కానీ ఎవరైనా సరే మీ పైన చూపించబడినంత అక్కసు చూపిస్తూ 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 తదేకంగా మీ పైన పగబట్టిన పని చేస్తూ చేశారా? నీకు అర్థమై ఉండాలి దేవుడు అనుమతించిందని. నువ్వే ఎక్కడ తింగరేషాలు వేస్తే అట్లా వస్తాయి. సార్ నువ్వు తింగరేషాలు అంటే ఏంది? పాప పనులని కాదు, వాక్యానుసారమైనటువంటి ప్రేమ అనే మార్గాలు మనం తప్పినప్పుడు జరిగే కార్యాలే అవి. నా మాట వింటున్నారా? కానీ పట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఇది దైవికము దేవుని వలన జరుగుతుందా, మనుష్యుని వల్ల జరుగుతుందా? ఈ గొడవ దేని వల్ల జరుగుతుందో మనకు అర్థం కావాలా. ఈరోజు తండ్రికి కొడుక్కి జరిగే యుద్ధం కూడా, గొడవలు కూడా, ఆ యొక్క భేదాభిప్రాయాలు కూడా ఏ ఆత్మ వలన జరుగుతుందో, అంటే మనుష్యుని వలన, దేవుడు అనుమతించడం వలన, ఇది కూడా పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. నేను తండ్రికిని కొడుకుని, తల్లికిని బిడ్డకిని అందరికీ విరోధం పెట్టవచ్చుదని అన్నాడు ఆయన. అంటే తాను కూడా వేరు చేసేవాడే. ఎస్ సార్ నో? అట్లంటూ మరొక మాట అంటాడు, ఏమని? ఒంటరిగా స్వేచ్ఛగా గోరుండు వాడు పాడైపోను. మనుషుడు తానంతట తానుగా స్వేచ్ఛగా ఒంటరిగా నిలబడాలనుకున్నప్పుడు వాడు పాడైపోతాడు. కానీ దేవుడు వేరు చేసినప్పుడు మాత్రం నిలబడతాడు వాడు. ఈ రెండింటిలో కూడా నువ్వు ఒంటరిగా నిలబడమే ఎండ్ రిజల్ట్. కరెక్టేనా? కానీ దేవుడు వల్ల జరిగిందా, నీ వల్ల జరిగిందా? క్రియలు కనబడతాయి, ఫలాలు కనబడతాయి, పరిస్థితులు అన్నీ చక్కగా గోచరం అవుతాయి. ప్రభువు వలన జరిగిన దాంట్లో ఎలా ఉంటుంది తెలుసా? నేను అటు వెళ్తా ఉన్నా, నాకు వాహనం కావాలా, వెనక నుంచి ఒకడు వచ్చి లిఫ్ట్ ఇస్తాడు. నా మాట వింటున్నారా? దిగుతాను, నాకు ఎందుకు ఆకలిగా ఉంటుంది, ఎందుకు ఎవడో ఒకడు వచ్చేసి బ్రదర్ ఇక మేమందరం ఆహారం పంచుతున్న ప్రేమతో చెప్పి ఎవడో ఒకడు పంచుతూ ఉంటాడు. దేవుడి వలనైనటువంటి ఒంటరితనంలో ఆయా సమయాల్లో ఆయా రీతిలో చక్కగా పోషిస్తాడు ఆయన. కానీ కొరత దొరుకుతుంది అనుకో, ఎదురు దెబ్బలు పడుతున్నాయి అనుకో, మనం గమనించాల్సింది ఇది ఎందుకు ఈ వేరుపాటు, ఈ భేదం, ఈ యొక్క వివాదం మన వల్ల జరిగినట్లుంది, మనుష్యుల వల్ల అయినట్టుందన్న విషయం గమనించాలి. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్న ఈ అంశాన్ని మీరు మీ వ్యక్తిగత జీవితాల్ని, పక్కల జీవితాల్ని తీర్పు రూపంలో కాకుండా పరిశీలన రూపకంలో చాలా జాగ్రత్తగా లోతుల్లో గమనిస్తేనే నా మాటలు మీకు లోతుగా అర్థమవుతాయి.
లేదనుకోండి ఏదో చెప్పాడు విన్నాము, మర్మం అయితే కాదు కానీ అర్థమైంది లేండి అనుకుని వెళ్ళిపోతారు. కరెక్టేనా? పరిశీలన చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా అలా జరుగుతుంది. ఎందుకంటే ఇది అయ్యా ఒక సబ్జెక్టును ప్రిపేర్ అయ్యి చెప్పేది కాదు. ఇది బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన సందర్భాలలో మునుపు జరిగింది, ఇప్పుడు జరిగింది, తర్వాత జరగబోతుందని చెప్పిందని అన్నింటినీ పరిశీలన చేసుకొని దగ్గర పెట్టినప్పుడు మాత్రం ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ఎస్ సార్. ఇప్పుడు దానియేలు 70 వరాలు చూడండి. తర్వాత కాలంలో అమెరికాకుని రెండోది ఇజ్రాయెల్కి ఒక ఒప్పందం జరగాల. ఒప్పందం జరిగే సమయానికి వధువు ఎత్తబడుద్ది. ఆ ఒప్పందం బ్రేక్ అయ్యే సమయానికి 1,40,000 సమయం వచ్చేస్తుంది. కరెక్టేనా? ఇప్పుడు ఆ ఒప్పందం బ్రేక్ అయ్యేది ఎట్లా అంటే భేదమే, విరోధమే, స్ట్రైఫే, దేవుడు అనుమతించేదే. కానీ ఇదివరకు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగే తర్వాత జరుగుద్ది. ఈ సూత్రము నియమమే ఇంత. మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎందుకు మాట చెప్తానంటే ఈ కాల గడియ వర్తమానికుడు తత్వవేత్త కాదు, ఒక ఫిలాసఫర్ కాదు, ఆయనకు అసలు ఏ జ్ఞానము లేదు అసలు నిజం చెప్పాలంటే. నేను ఒకసారి తీక్షణంగా ఆలోచించా, 100,000 పుస్తకాలు చదివిన రానటువంటి ఒక గొప్ప ఆత్మీయమైన శక్తి 7వ తరగతి ఫెయిల్ అయినోడికి పాసులకి ఎట్లా వచ్చిందబ్బా? అది ఎట్ట బోధించగలిగినాడని చూస్తుంటే వెరీ సింపుల్. పాత నిబంధనలకు ఉదాహరణ తీసుకుంటాడు, కొత్త నిబంధనలు చూపిస్తాడు, మునుపు జరిగింది ఇప్పుడు జరిగిందని చెప్తున్నాడు ఆయన. 12 వర్తమానాలు అవే. కరెక్టేనా? ఎంటైర్ వర్తమానాల యొక్క సూత్రం అంతా ఇదే. అక్కడ జరిగింది చూపిస్తాడు. ఇదిగో ఆదిలో జరిగింది, అది విత్తనాల పుస్తకము, అక్కడ జరిగింది ఇప్పుడు జరిగింది అంటాడు. అక్కడిది ఇక్కడ చూపించేశాడు. అక్కడ ఏమన్నాడు? మృగం యొక్క ముద్ర అని చెప్పి కయ్యను జరిగిన ముద్రను తీసుకొచ్చేసి లాస్ట్లో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 600 ముడిపెట్టాడు. అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది అన్నాడు. సేమ్ సూత్రం. ప్రసంగి 3:15 అనే ఒకే ఒక్క సూత్రం ద్వారానే 12 వర్తమానాలు బయటకు వచ్చినాయి. ఎంటైర్ వర్తమానాలు అన్నిటిలో ఇదే సూత్రం అయ్యా. అందుకే నాకు ఈ మధ్య కాలంలో దీని గురించి నేను ఒంటరిగా ఆలోచన చేస్తున్నప్పుడు మీతో పంచుకోవాలనిపించింది. నాకు ఏ వర్తమానంలో తీసుకోండి ఆయన అదే చేస్తాడు. యేసు ప్రభు కాలంలో జరిగిన ఒక కార్యం చూపిస్తాడు. అది అప్పుడు జరిగిందా? నిన్న అన్నాడు నిరంతరం ఏకరీతిగా ఉండగా మీలో మధ్యలో జరుగుతుంది అంటాడు ఆయన. అప్పుడు జరిగింది కాబట్టి మీ మధ్యలో జరుగుతుంది అంటాడు ఆయన. ఏ వర్తమానం అన్నా తీసుకోండి, ఒకప్పుడు జరిగాను ఇప్పుడు జరుగును మరలా జరిగించడానికి అనుమతించేవాడు దేవుడే అని ప్రసంగి 3:15 అసలు ప్రవక్త బ్రహ్నం గారి యొక్క అన్ని వర్తమానాల వెనకాల ఉన్నటువంటి అసలైన అతిపెద్ద సూత్రం అదే. ఛాయయు నిజస్వరూపాన్ని చూపించి మనలో కూడా అదే జరుగుతుంది అని చెప్పి చూపించాడు ఆయన. ఆమేన్. ఈ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ కూడా అంతే. ఇప్పుడు మీ మధ్యలో కలుగుతున్న విభేదాలు ఏవైతున్నాయో, వివాదాలు ఏవైతున్నాయో, ఒక మాట చెప్పండి, మన సంఘంలో బోధన చేసే దగ్గర ఇప్పుడు గొడవ వచ్చిందా? మనకి భేదాభిప్రాయము, నేను చెప్పినట్టు వండట్లేదనో, నేను చెప్పినట్టు వేయట్లేదనో, ఏదో ఒకటి వస్తాయిగా. రాగులు ఎందుకు ఉంటాయి? ఎస్ సార్నో? తినేటప్పుడు మీ పాస్టర్ గారు ముందు మూరి కూర్చోండి లేదా బయట వాళ్ళని కూర్చోబెట్టండి, ఇవి ఉంటాయా? ఉండయా? అరే అపోస్తుల కాలంలో కూడా భోజనం దగ్గర గొడవలు వచ్చినాయి, ఇప్పుడు అప్పుడు జరగట్లేవా? అయ్యా అప్పుడు జరుగుతాయి ఇప్పుడు జరుగుతాయి. అయ్యా మీరు ఆత్మని కరెక్ట్గా వివేచనతో పట్టుకోగలిగితే అప్పుడు నయ్యా ఆత్మలు ఇప్పుడు వస్తున్నాయి. ఎస్ సార్. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు వీడితోనే మాట్లాడుతున్నాడవా, మనతో మాట్లాడా? అహరోనాత్మ మిరియామాత్మ నేటికి ఉంది. ఎస్ సార్. ఎల్లవేళ అంతే. ఇంకొక ఆత్మ ఉంటుంది. ఏది? అప్పుడు ఇర్మియా ప్రవక్త ఉన్నప్పుడు అప్పుడు కొన్ని ఆత్మలు వచ్చాయి. అవి అంటది ఎప్పుడు చూడు ఏడ్చే వాక్యం చెప్తాడు ఈయన. ఒక్కసారి కొద్దిగా ఆదరణ, కొద్దిగా లేపే వర్తమానం, ఎప్పుడు తిట్టుడేనా అదే ఆత్మ. అయ్యా ఈ సూత్రాన్ని గమనించండి. ఇది నా మాట వినండి, నేను మళ్ళీ చెప్తున్నా, తీక్షణంగా పరిశీలన చెప్తున్నా. 1200 వర్తమానంలో అత్యధికమైన ద మెజారిటీ ప్రిన్సిపల్ దట్ ద ప్రాఫిట్ ఆఫ్ దిస్ ఏజ్ యూజ్డ్ ఇదే ప్రిన్సిపల్. ఇదివరకు జరిగిందని మళ్ళీ ఇప్పుడు చూపించాలా, ఇప్పుడు జరిగిందని పాత దాంట్లో చూపించాలా. పాత నిబంధనల సంఘకాలను చూపించాను నేను. ఎంతమంది విన్నారు? పాత నిబంధనల సంఘకాలాలు. నువ్వు వింటలేరు, డైరెక్ట్ వచ్చావుగా. చాలామంది వినలే. మీ అందరికీ వందనాలు. మీ ప్రత్యక్షతకి, వాక్యం పట్ల మీ ఆసక్తికి మీకు వందనాలు. ఏం వింటారు? మీ బంధువులు ఫోన్ చేస్తే మాటలు వింటారు. నేను మాట్లాడొద్దా, మరి ఎప్పుడు నేను వినొద్దా అని చెప్పి ఎప్పుడు తీసుకుని వర్తమానం విన్నారా? అది మన ఆసక్తి. మనం వెళ్తాం పరలోక రాజ్యానికి.
నిజంగా ఒక వ్యక్తి భక్తిలో వెచ్చగా ఉన్నాడని చెప్పడానికి గల కారణం అనే సూచనలో అతను ఎల్లవేళ వాక్యములు తెలుసుకొని కోరుతూ ఉంటాడు, అధికమైన ఆత్మను పొందగోరుతాడు, ఎల్లప్పుడూ దేవుని సంతోషపరిచే ప్రయత్నం చేస్తాడు. మనలో ఉందా? చల్లబడ్డాం మనము. కొద్ది రోజుల్లో ఆత్మీయమైన మరణం చూస్తారు మీరు. ఇది నాశించుచున్నది కాదు, నువ్వు వెళ్తున్న అడుగులలో నీ యొక్క గమ్యాన్ని చెప్తున్నా నేను నీకు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి ఉందా? ఒకప్పుడు ప్రార్థన ప్రారంభం అవ్వడానికి ప్రారంభ ప్రార్థన ఖచ్చితంగా ఉండి తీరాలి బ్రదర్ అని 100 మందికి చెప్పిన మనవారు ప్రార్థన ప్రారంభమైన అరగంటకు వచ్చి కూర్చుంటున్నాం నేడు. మనలో తగ్గలే ఆసక్తి. మన కారణం ఏంటి? ఏం కారణం వల్ల ఆలస్యం వస్తాము? ఏదో ప్రాణాపాయ పరిస్థితి దాటుకొని వచ్చామా? లేదు. ఎవడన్నా కాపాడొచ్చామా? లేదు. మనము లేచి మనల్ని మనం కడుక్కొని శుభ్రపరచుకొని రావడానికే మన బద్ధక జీవితాలు కారణాలు ఇవన్నీ. మనలో ఆసక్తి తగ్గిపోయిందని మన క్రియలు చూపిస్తున్నాయి. ఇంకా ఎస్ఆర్నో మన క్రియలు కనబరుస్తున్నాయి. ఇదే వాక్యం కోసం మనం నిలబడే విధానాలు. ఒకప్పుడు జీవితాలు ఏంటి, ఇప్పుడు జీవితాలు ఏంటి? నిజంగా వర్తమాన క్రమ ప్రకారంగా ప్రార్థనకు అరగంట ముందే వచ్చి అరగంట సేపు బైబిల్ చదువుతారు చాలామంది. బంద్ చేయండి. ఆ అరగంట సేపు మీరు ప్రార్థనలోనే ఉండాలా. వర్తమానాలు చదువుతున్నారు. ఎవరు చెప్పారు మీకు వర్తమానం చదవమని? ఉపవాస కుడికకు మధ్యలో వర్తమానం చదవమని చెప్పాను, కానీ ప్రార్థన ఉండగా అరగంట ముందు వచ్చి వర్తమానం నేను చెప్పానా? సంఘక్రమంలో దేవుని యొక్క ప్రవక్త ఏం చెప్పాడు? ప్రార్థనల్లోనే మీ యొక్క అరగంట గడపమని చెప్పాడు ఆయన. నేను అది చెప్పక మీరు ఎందుకు మార్చుకున్నారు? అరగంట ముందు 2 అయినా బాబు అంటే అరగంట తర్వాత వచ్చి కూర్చున్నాము. అసలు నిజంగా మనం వెచ్చగా ఉన్నామా? నులివెచ్చగా మారి తొందరలోనే చలికి దగ్గర పడ్డాం మనం. ఈ చలి నా మాట వినండి, చలి ఎట్లా వస్తుంది తెలుసా? సోమరిపైన దారిద్ర్యం అనేటువంటిది అకస్మాత్తుగా హఠాత్తుగా వచ్చినట్టు వస్తుంది. ఇది కనబడదు. అవి నా మాట జాగ్రత్త వినండి. నేను చాలామందిని చూశాను, వాళ్ళ యొక్క మూర్ఖత ఎంత దూరం వరకు తీసుకెళ్తారంటే వారి పిల్లలో, వారి గృహమో, వారి ఆరోగ్యాలు ఏదో ఒకటి ప్రమాద స్థాయిలో పడగానే దేవుడు అని ఘోరంగా ఏడ్చి దగ్గులు పెట్టి గుండెలు బాదుకొని ప్రార్థన చేయండి కనబడ్డ ప్రతి ఒక్కరు చెప్పుకునే స్థాయికి దిగజారుతారు. అట్లా 2 షాకులు తగిలితే మన బుద్ధి మారదా? దేవుడు మనకి ఏదైనా ఆశీర్వాదంగా ఇచ్చేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా సంగమా, ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్ కానీ మళ్ళీ చెప్తున్నా మీకు. దేవుడు మీకు ఏదైనా ఇస్తే, నా మాట వినండి, దేవుడు ఏదైనా మీకైనా ఇస్తే అది ఆశీర్వాదంగానే ఇస్తాడు. కానీ ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ అ టెస్ట్. నా మాట జాగ్రత్త విను. ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ ఏ టెస్ట్. పీటర్ గారు ఉన్నారు, ఆయనకు పెళ్ళి ఒక 10 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఒక కొడుకు లేడు, ఒక బిడ్డ ఏం లేదు. పుట్టక పుట్టిరు. ఏం జరుగుద్ది? ఆ బిడ్డ వల్ల దైవత్వంలో జారిపోతారు వీళ్ళు. ఏందవి? ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. దేవుడు కృపచేత ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు, ఆశీర్వాదకరంగా అనుకుంటారు, గురుకుడికి వెళ్ళి పెడతారు, ఒక గొప్పగా అయిపోతుంది. తర్వాత అదే ఉద్యోగము ఒక పరీక్షగా మారి వారిని భక్తిలో జారేస్తుంది. నా మాట వింటున్నారా? ఇంత సంకుచితమైన ఆలోచన ఎందుకు మనకి ఇంకా అర్థం కావడం లేదా? 20 ఏళ్ళ క్రైస్తవ జీవితం, వర్తమాన జీవితంలో ఏది పరీక్ష కూడా మనకు తెలీదా? దేవుడు నీకు అకస్మాత్తుగా ఏ ఆశీర్వాదం ఇచ్చినా అది నీకు పరీక్షే. ఇప్పుడు చూస్తా నువ్వు దేని వైపు నిలబడతావో, దీని వైపా నా వైపా. తేలిపోయాం కదా మనము. అందుకే మన ఆశీర్వాదాలకు అర్హులం కాదు. యోబులాగా ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామంటే ఉన్నా లేకపోయినా అదే భక్తిని కొనసాగించేటువంటి స్వభావాలు మనకి కావు కాబట్టి. లేనప్పుడు అత్యధికమైనటువంటి మనల్ని మనం ప్రోక్షించుకునే భక్తి రాగానే దిగజారిపోతున్న భక్తి, నిలుపుకోలేని భక్తి. ఇది కాదు కదా దేవుడు కోరుకున్నది, ఆశించుకున్నది ఇది కాదు కదా. ఆయన మనకిచ్చింది మనకే. ఏది చూడండి, దేవుడు నీకు ఒకటి ఇచ్చాడు, అది నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. అది దేవుడు వల్ల కలిగిందా? అది నీ వాహనమైనా, నీ పొలమైనా, నీ పశువైనా, నీ పిల్లకాయ అయినా, నీ ఇల్లు పొలము ఏదైనా సరే, దేవుడు నీకు ఇచ్చింది నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుందంటే ఖచ్చితంగా దాన్ని సాతాను కూడా వాడుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడి యొక్క దైవికమైన ప్రేమ గుండా వచ్చేది ఏదైనా సరే మనల్ని ఆయన ప్రేమ నుంచి ఎడబాపదు. అబ్సల్యూట్లీ రైట్.
అంతేనా? దేవుని దైవికమైన ప్రేమ కూడా నాకు దక్కేది కూడా నన్ను ఆయన ప్రేమ నుంచి నన్ను ఎడబాపదు అది. కానీ నా ఉద్యోగం నాకు అడ్డొస్తుంది, నాకు డౌటే దేవుడు ఇచ్చాడంటే. నా మాట వింటున్నారా? నా భార్య నాకు అడ్డొస్తుంది, నాకు ఎందుకో డౌటే. నాకు వాహనం నాకు అడ్డొస్తుంది, నా జాబులు నాకు అడ్డొస్తున్నాయి, నేను భక్తి చేయలేకపోతున్నా, అడ్డమొస్తుంది నాకు డౌటే. దేవుడు అక్కడ వాడతలేడు ఇక. అందుకే చెప్తున్నా, ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ అ టెస్ట్. ఎక్కడి నుంచి చూసి చెప్తున్నావు అంటే మునుపు జరిగింది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అది చెప్తున్నా. అబ్రహాంకి అదే జరిగింది, అదే జరుగుతుంది. అబ్రహాంకి ఒక కుమారుని ఇచ్చాడు, అదే కుమారుడు పరీక్షగా మారాడు. ఎసార్నో కుమారుని పొందుకున్నప్పుడు ఆనందం జరిగింది ఆయనకి. పరీక్ష రాగానే మనలా ఓడిపోయి గెలిచాడు. కుమారుని సైతం వదిలించుకోవడానికి సిద్ధపడ్డాడు. అందుకే గొప్పోడు అన్నాడు ఆయన, విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఈ రోజున ఉద్యోగాలు లేవు, ఉద్యోగం అన్నా ఉద్యోగం రాగానే ఉద్యోగం కోసం దేవుని పక్కన పడేసాము. ఇప్పుడు దేవుడు ఏమనాలా? ఏమనాలా? నా మాట వింటున్నారా? విశ్వాసుల యొక్క ఆలోచన విధానాలు మీరు బైబిల్ అంతట్లో చూడండి. దేవుడు దేన్నైతే ఇస్తాడో అది నిజంగా వారికి అడ్డుగా నిలబడదు. అది వారిని పరీక్షించి ఆ పరీక్షలో నుంచి వారిని నెగ్గినట్టుగా చేసి వీరు నిజంగానే అబ్రహాం సంతానం పిలబడినట్లుగా చేస్తుంది. అది దేవుడు నాకు కొట్టించి దాని చేత నన్ను దూరం జరుపుతాడా ఆయనకు? ఇప్పుడు నేను పీటర్ గారికి కత్తి ఇచ్చా, ఆయన ప్రేమిస్తున్నా, కత్తితో నన్ను పొడతాడుగా, నన్ను పొడిచి ఆదాయం ఇస్తాను ఆయనకి. దేనితోనైతే ఆయన నేను వేరవుతామో, దూరం జరుగుతామో, నేను ప్రేమ కలిగినవన్నీ అయితే ఆ దూరం జరిగేటువంటిది ఏది ఆయనకి ఇవ్వను నేను. దేవుడు అదే చేస్తాడు కదా. అందుకే గుర్తుంచుకోండి, దేవుడు యాక్చువల్గా ఆదామును సృష్టించినప్పుడు ఆదాము ఆయన అత్యంత సమీపస్తులు కావడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఈ సమీపస్తులు అవడంలో తోడుగా ఉంటుందని లింగ్ అని ఒక అమ్మాయిని ఇచ్చాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి ఆ పురుషుడు దేవుడితో అత్యంత సమీపస్తుడు అవ్వడానికి, అలీనమైపోవడానికి ఉపయోగపడాల్సిన ఆమె, ఈమెనే వారిద్దరి మధ్యలో అడ్డుగా నిలబడ్డది. ఎందుకు నిలబడ్డదంటే ఆమెలో దయ్యం దొరింది కాబట్టి. నిజం చెప్పాలంటే ఆమె మరణ వృక్షమైంది కాబట్టి. కానీ ఒకవేళ ఆమె జీవవృక్షం అయి ఉంటే ఏం చేసి ఉండేది? నేను సేద్యం చేస్తా, అక్కడ ప్రభు వచ్చా, నువ్వు మాట్లాడుకో, సాటి అయినా సహాయం అయ్యా. నా మాట వింటున్నారా? నేను అడుగుతున్నాను, మీ ధనం అవ్వచ్చు, మీ పిల్లకాయలు అవ్వచ్చు, మీ ఇల్లులు అవ్వచ్చు, మీ కార్లు అవ్వచ్చు, నాకేమన్నా అనవసరం. ఐ డోంట్ కేర్. నేను బైబిల్లో ఉన్నది చెప్తున్నా. మీరు ఏదన్నా అనుకోండి, మిమ్మల్ని దేవుడి నుంచి దగ్గర జరుపుతుందా దూరం జరుపుతుందా? దూరం జరుపుతుందంటే గుర్తుంచుకోండి, అది ఇప్పటికే సాతాను హస్తగతమైంది. అది నేను బైబిల్ ఆధారాలతో చెప్తున్నా. అది నేను దేవుడికి దగ్గరగా చేస్తుందా? ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నా మాట వింటున్నారా? దయచేసి జాగ్రత్త. ఎక్కడికి పోతున్నాము? ఆశీర్వాదాలు పెరుగుతున్న కొద్ది దేవుడి నుంచి దూరమే జరుగుతున్నాం. మన బతుకులు ధనం పెరుగుతున్న కొద్ది దూరం అయిపోతున్నాం, స్థలాలు పొలాలు పెరిగితే దూరం అయిపోతున్నాం, పిల్ల జల్ల పుడుతుంటే దూరం అయిపోతున్నాం. క్రమాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్త. నా మాటలు మీకు కఠినంగానే కనబడతాయి, కానీ ఈ రోజు నేను ఇలా దండించకపోతే, నేను గట్టిగా గద్దించకపోతే, ఒక రోజున ఏదైతే ఆశీర్వాదం అనుకున్నా ఒక రోజున మీ గుండెల మీద అంతుంది. అది ఖచ్చితంగా అంతుంది. అది ఆ ఆశీర్వాదము ఒక రోజు మన గుండెల మీద అంతుంది. అది నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. మీరు ఈ విషయాలు తప్పిపోకండి. దేవుడు ఏదైనా ఒకటి అనుమతిస్తున్నాడు అంటే ఆ అనుమతించుచున్న దాన్ని గుర్తుపట్టి మనం దానికి అనుగుణంగా నడవాలయ్యా. దావీదు చేసింది అదే షిమీ విషయంలో. కానీ ఈ రోజున నా మాట వినండి, నేను వ్యక్తిగతమైన విషయాలు చెప్తా. నన్ను గురించి కొంతమంది సహోదరులు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నా మాట జాగ్రత్త వినండి, ఎందుకంటే నేను పరోక్షంగానే విషయాలు చెప్పాలా. నా జాగ్రత్త. ఒక ఇద్దరు కాదు, ముగ్గురు నలుగురు మాట్లాడుతున్నారు. నేను యాక్చువల్ డైరెక్ట్గా వాళ్ళని వెళ్ళి గద్దెంపు రూపంలో సంధించవచ్చు. బట్ ఐ చూస్ ద వే ఆఫ్ లవ్. దైవికమైన ప్రేమైన మార్గాన్ని ఎంచుకుంటున్నాను నేను. కానీ వాళ్ళు అలాగూ లేపబడుతున్నారంటే దేవుడు అనుమతిస్తేనే కొన్ని దురాత్మ వల్ల దూరం అట్లా మాట్లాడుతున్నా నాకు తెలుసు. నేను నా గురించి చెప్తున్నానంటే మీరు చేయాల్సింది అదే. ఈరోజు నా ఒకవేళ కాపరి నేను గద్దిస్తున్నాడంటే నా తండ్రి అనుమతిస్తేనే నా కాపరి ఈరోజు అలాగ మాట్లాడగలిగాడు. నేను ఈ ప్రార్థన ఆరంభానికి ముందు ప్రభువా నీవే మాట్లాడు, నా మాట విని నా ప్రార్థనను ఆలకించి ఆయనే మాట్లాడాడు కాబట్టి ఇలాంటివి విన్నాను అనుకోవాలి. కానీ లేదు అట్లా కాదు, నన్నే అన్నాడు.
ఈయన కూడా అయ్యగారు లెక్క టార్గెట్ చేసి చెప్తాడు. ఏంది? అయ్యగారు లెక్క టార్గెట్ చేసి చెప్తాడు. లేకపోతే ఈయన చూపు ఎప్పుడు మన వైపే ఉంటుందా? ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే దేవుని మూలంగా కలుగుతున్న మాటలా, మనుషుని మూలంగా కలుగుతున్న మాటలా, వీటి పట్ల మనకు స్పష్టత లేనప్పుడు కలుగుతాయి మాటలు. బహుశా నా మాటలు గద్దించినట్టుగా ఉండొచ్చు, ఖండించినట్టుగా ఉండొచ్చు, బాధ కలిగించవచ్చు. కానీ ఆ మాటల వెనకాల దైవ సాక్షిగా చెప్తున్నాను. నా మాట మళ్ళీ వినండి, నా మా పదాన్ని దైవ సాక్షిగా చెప్తున్నా. మీరు పరిపూర్ణం అవ్వడానికే మాట మాట్లాడినా నేను. ఒకవేళ మీ పైన వ్యక్తిగతమైనటువంటి వీని సంగతి చెప్పాలి ఈరోజు అనుకొని నేను ఎన్నడూ అనుకోలే, అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు, మనకు ఆ సీన్ లేదు. నేను బలంగా నమ్ముతా మనకు అంత సీన్ లేదు. ఎందుకంటే అలా అనుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచే నా పతనం ప్రారంభమవుతుంది. ఎంతమంది కాపర్లను చూడలేదు, ఎంతమంది కాపర్లను చూడలేదు. వీడి సంగతి చెప్తా నాకు ఎదురు తిరుగుతాడో అని విర్రవిగిట లేచిన ప్రతి కాపరి ఇట మూల కూర్చున్నాడు. సేవ ఎగిరిపోకుండానే, ఏది నిశ్చలము, జీవం లేకుండా, ఏది అద్భుతాలు లేకుండా, అసలు ఆత్మ లేకుండా సేవలు పడిపోయాయి. ఇది చూశాక మాకు భయం రాదా? మీకు భయం ఉన్నట్టే కాపర్లకు కూడా భయం ఉంటుంది. వాడు కూడా తన నియంత్రణ తను ఉంటాడు. తను పలికే మాటల్లో కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా వాడతాడు. ప్రభు అనుమతించి అది కూడా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కూడా రాకుండా ఉంటేనే మాట్లాడాలా ఏ కాపరైనా సరే. ఎందుకంటే నేను ఒకవేళ నువ్వు ఆగు ప్రభు వీళ్ళ సంగతి నేను చెప్తాను, నన్నే అంటాడా వీడు, నిన్ను అంటాడా వీడు అన్నానుకో, నాకు మార్గం నీకు రోషం పుట్టినా? మోషే ఏమన్నాడు? నాకు రావాల్సిన రోషం నీకు వచ్చిందేంద్ర అంటాడు ఆ కాపరితోని. అందుకే కాపరి తన పాత్ర తనకు తెలుసు. నా పాత్ర నాకు బాగా తెలుసు అయ్యా, మనకి ఎంత సీన్ ఉందో ఎంత లేదు తెలుసు. కాబట్టి ఏదైనా సరే ఎలా చూడాలంటే దాన్ని ప్రభు అనుమతించాడు దీన్ని. బహుశా ఈ స్థలంలో నేను సరిచేయబడాలని ఆశిస్తున్నాడేమో. అందుగురించే ఈ గద్దింపుని, ఈ భేదాన్ని నేను వినున్నట్లుగా ప్రభు చేశాడు అని తెలుసుకోవాలి. అక్కడ దావీదు చేసింది కూడా అదే. అలా చేయలేకపోవడమే మన జీవితంలో మనం చేస్తున్నటువంటి అత్యంత పెద్ద తప్పులే అవన్నీ. అవన్నీ కూడా అత్యంత పెద్ద తప్పిదాలు అవి. మనల్ని అందరూ అంటూనే ఉంటారయ్యా, మనల్ని అననివాడు ఎవడూ లేడు. కరెక్టేనా? కానీ అది నేను పరీక్షించడానికో, శిక్షించడానికో, దేవుడి ప్రణాళిక నెరవేర్పు జరిగించడానికో మనకు తెలియదు. అది ఆయన బయలుపరిస్తే కానీ, లేదా ఫలాలు కనబడితే తప్ప జరగదు. ఎస్ ఆర్ నో? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది గ్రహిస్తున్నారు ఈ విషయాల్ని? పట్టుకోగలుగుతున్నారా? ఎంతమందికి బాధ కలిగింది? గాడ్ బ్లెస్ యూ. అంతేనా కదా? మీకు ఎంత బాధ కలిగినా మంచిదే. బాధ కలగడం మంచికే. బాధ కలగడం సాధారణమే. కానీ ఈ మాటలు మీ నిజ జీవితంలో ఒకసారి మిమ్మల్ని పోల్చి చూసుకోండి. అలా చూసుకున్నప్పుడు చాలా విషయాలు దొరుకుతాయి. మీరు బైబిల్లో మరొక విషయాన్ని గమనించండి. యాకోబుకి ఏశావుకి కూడా జరిగినటువంటి వారి ఇద్దరి మధ్యలో భేదము, వారి ఇద్దరి మధ్యలో జరిగిన యుద్ధము మీరు చెప్పండి, ఎవరి వల్ల కలిగింది? అది సూత్రాలు అప్పచెప్పే మీరు చెప్పాలా? సొల్యూషన్ వాటన్నిటికీ మీరు ప్రాబ్లం సాల్వింగ్ చేయాలా? యాకోబుకి ఏశావుకి దేవుడి వల్లే జరుగుతుంది. ఎస్ ఆర్ నో? కయీనుకి హేబేలుకి ఎవరి వల్ల జరిగింది? ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే రెండు కాబట్టి రెండు చెప్తున్నారు మీరు. కయీను వల్ల వాళ్ళు చేతులు లేపండి ఒకసారి. కాసేపు మాట్లాడదాం అయ్యా, మీరు ఆహ్లాదంగా చేతులు ఎత్తండి. అది తప్పవుతుందా? క్రిస్టియానిటీలో నా మాట వినండి, క్రిస్టియానిటీలో ఫెయిల్ అవ్వడం ఉండదు, లెర్నింగ్ ఒకటే ఉంటుంది. అంతేనా? నేర్చుకోవడమే. ఒక మార్గంకి వెళ్ళాము, కుదరలేదు, పడిపోయాము, అది కాదు. ఇప్పుడు ఇంకోసారి ఏం చేస్తాము? నేర్చుకుంటాం. అంతేనా? నా మాట జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది అనుకుంటారు దేవుడి వల్ల జరిగిందని కయీను హేబేలుకి? ఎరా వైర్లు అయిపోయా, చేతులు అయిపోయావా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఇప్పుడు మనుషుల వల్ల కలిగింది ఎంతమంది ఉంటున్నారు? ఓకే, తటస్థంగానే ఎక్కువ ఓట్లు పడ్డాయి. నోటానా ఇదంతా? ఇదంతా నోట. పై నోడు ఎవడో కాదన్నట్టు, పైవేవి కావాలన్నట్టు. నీ సంతానములకు సర్ప సంతానములకు వైరం పెట్టవచ్చు తిని. అవునా? ఇది ఎప్పుడు వాళ్ళు పుట్టక ముందే పుట్టిన తర్వాతనా? అయ్యా, పుట్టక ముందే దేవుడు మాట్లాడే మాట దేవుడే చెప్పాడు. ఏమని? స్త్రీ నీ సంతానానికి, నీ సర్ప సంతానానికి వైరం పెడతా నేను. ఎవరు అలో చేశారు దీన్ని? ఈ వైరాన్ని అలో చేసిందే, ఈ భేదాన్ని, ఈ స్ట్రైఫ్ని దేవుడు అనుమతించింది ఎవరు? దేవుడే. నా మాట వింటున్నారా? కొన్ని వైరాలు ఆపలేవు.
కొన్ని వైరాల్ని నువ్వు ఆపలేవయ్యా, కొన్ని భేదాలను నువ్వు వెనడికి తీర్చలేవు, కొన్ని డిసగ్రిమెంట్స్ని వెనడికి కూడా సాటిస్ఫై చేయలేవు. యేసు ప్రభుతో పాటు డిసగ్రిమెంట్లో చాలామంది ఉన్నారు, శాస్త్రులు, పరిచయులు, ఎసర్నో అనేకులు ఉన్నారు. వారందరి యొక్క భేదావల్ని, వారందరూ డిసగ్రిమెంట్ని, ఏకాభిప్రాయం లేకపోవడాన్ని ప్రభు దాన్ని ఏమన్నా సమాధానపరచగలిగినాడా? లేదు. ఎందుకంటే సర్ప సంతానానికి స్త్రీ యొక్క సంతానానికి వైరమే. ఎసర్నో స్త్రీ సంతానం అంటే ఎవరెవరు? స్త్రీ సంతానం అంటే ఎవరయ్యా? యేసుక్రీస్తు స్త్రీ సంతానం, మనం అంటే వధువు. స్త్రీ సంతానం ఎవరు? బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నా కదా, అట్లాంటి ఎట్లాగా? ఏంటది? 2 విషయాలు గమనించండి అక్కడ. నీ సంతానం అని ఎవరితో అంటున్నాడు? సర్పంతో. స్త్రీ సంతానం అంటున్నాడు. ఆదాము వల్లనైనదే దేవుడి సంతానం, అవ్వ వల్లైనా దేవుడి సంతానం కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ స్త్రీ సంతానం అంటే సర్వజనులు అర్థం. అక్కడ సర్వజనుల పైన సర్ప సంతానము విరోధం పెట్టబడిచి వస్తుంది. స్త్రీ సంతానం అన్నాడు అక్కడ. నా మాట వినండి, ఆ యొక్క క్రెడిబిలిటీ చూడండి, ఆ మాటను గమనించండి మీరు. స్త్రీ సంతానం ఆదాము సంతానం కాదు, అది స్త్రీ మూలంగా పుట్టింది. ఎస్ఆర్నో? స్త్రీ మూలంగా ఎవరెవరు వచ్చారు? కయీను వచ్చాడు, ఏబేలు వచ్చాడు. ఎస్ఆర్నో? కరెక్టేనా? సరే, ఇప్పుడు ఒక మాట చెప్పండి. షేము, హాము, యాపేతు. ఎందుకంటే జలప్రళయం తర్వాత కూడా సర్పసంతానం ఉందిగా, అందుకే చెప్తాను. దీని ప్రోగ్రెస్ చూడాలా మీరు. చూస్తే షేము సంతానం ఎవరు? దేవుని పిల్లలు. ఏదో ఒకటి చెప్పండి, తప్పైతే రైట్ చెప్తాగా. హాము సంతానం ఎవరు? మరి ఇంకెవరు ఉన్నారు? షేము, హాము. యాపేతు సంతానం ఎవరు? సమరయులు. బ్రదర్ లేట్గా మాట్లాడి కరెక్ట్గా మాట్లాడాడు. ఎవరు? సమరయులు. కరెక్టేనా? ఇప్పుడు ఒక మాట చెప్పండి, హాము సంతానము కేవలం సేతు సంతానం పైన దాడి చేస్తుందా, యాపేతు సంతానం పైన దాడి చేస్తుందా? ఇరువురు పైన దాడి చేస్తుంది అది. కరెక్టేనా? అంటే ఇటు వధువు పైన దాడి చేస్తుంది, వధువు కాని వారి పైన దాడి చేస్తుంది. అయ్యో, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఈ రోజున సర్పసంతానం గుండా వచ్చింది ఎవరయ్యా? రోమే కదా. మీకు అర్థమయ్యే అసలు సమకాలీన భాషలో చూడండి, రోము వధువుని ఇబ్బంది పెడుతుందా, ప్రపంచాన్ని అందరినీ ఇబ్బంది పెడుతుందా? అందరినీ ఇబ్బంది పెడుతుంది. అందుకే ఆ ఒక్క సంతానంలో నుంచి సమస్తము, ప్రపంచంలో సమస్త సంతానాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? వైరం పెట్టిస్తాడు. కానీ అబ్రహాం వలన మరలా ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి అన్ని జాతుల ప్రజలందరికీ ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. మీకు అర్థమవుతుందా? శత్రువు గవిని స్వాధీనపరచుకున్న వర్తమానం చదవండి ఒకసారి. అయ్యా, శత్రువు గవిని స్వాధీనపరచుకున్న వర్తమానం చదవండి ఇంటికి వెళ్ళాక. నేను చెప్పిన విషయం మీకు మళ్ళీ అర్థమైంది. నేను మళ్ళీ దానికి ఉండబోతే ఇంకో కొత్త వర్తమానం తయారవుతుంది. ఇలా ఇంతకీ స్ట్రైఫ్లో ఎక్కువ దూరతలేము. మీకు నాకు స్ట్రైఫ్ అవుతుంది, ఎక్కువగా భేదం వస్తుంది. నాతో పాటు ఎక్కిపించి నడుస్తలేదు మీ తల విషయాల్లో. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆ యొక్క వైరము ఎవరెవరికి? కయ్యూనికి, హేబేలుకి మధ్యలో జరిగిన వైరమైనను సరే ఇది దేవుడు అనుమతించింది. అయ్యి అనుమతించడానికి, దేవుడే చేయడానికి వ్యత్యాసం ఉంది. ఏంది? అనుమతించడానికి, చేయడానికి వ్యత్యాసం ఉంది. నా దగ్గర తేలుందండి, అదేం చేస్తుంది? ముద్దు పెట్టుద్దా? కుట్టుద్ది, దాని స్వభావం అది. నేనేం చేశా? షమ్ము గారి దగ్గర అనుమతించా. అనుమతిస్తే ఏమైంది? అది వెళ్ళి కుట్టింది. ఇప్పుడు కుట్టింది ఎవరు? తేలే. కుట్టించడం గురించి అవగాహన లేదు, నేను అనుమతించి మనకు కనపడదుగా. కానీ నేనే తేలుని తీసుకొచ్చి దగ్గర పెట్టి మరి కుట్టిస్తున్నా. ఏది దగ్గర ఇట్లా చేత బట్టి
నువ్వు ప్రార్థనకు లేట్ వస్తావారా, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టవారా? మీకు అర్థం కాదు, వారికి అర్థమైంది లాజిక్. ప్రార్థన వెళ్ళి సంగతి చెప్తా. చేయించడానికి అనుమతించడానికి వ్యత్యాసం ఉంటుంది. నమ్మత బిడ్డరా, ఇదివరకు కూడా చెప్పాను నేను మీకు. ఏమని? ఈ యొక్క పొలం ఉంది, దాని చుట్టూ కంచేసా. నేనే కంచె తీసి పందులు పంపించడం వేరు, కంచె తీసేయడం వేరు. కంచె తీసేసాను ఆటోమేటిక్గా నేను అన్ని వచ్చి వాడిపైన దాడి చేయడానికి అనుమతించా. ఏదైనా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కరెక్టేనా? కానీ కొన్నిసార్లు ఏమవుద్ది, కంచె చేను వేస్తాడు చూసిర్రా, అట్లాగా దేవుడే చేయడానికి, దేవుడు అనుమతించడానికి వ్యత్యాసం ఉన్నది. ఆమేన్. మరి మీ జీవితంలో ఏం జరుగుతుంది? ఈ స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ అయితే మనందరి జీవితంలో వచ్చిందా లేదా? ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక స్థాయిలో ఎప్పుడప్పుడు వచ్చేసింది. మరి దేవుడి వల్ల కలిగిందా, మనుషుల వల్ల కలిగిందా? ఎప్పుడైనా పట్టుకోగలిగావా? దేవుడి వల్ల జరిగిందని ఏమన్నా తెలుసా? వాడికి బుద్ధి లేదు, వాడికి సిగ్గు లేదు, వాడికి ప్రత్యక్షత లేదు, జ్ఞానం లేదు. ఏం తెలియకుండా చేస్తున్నారు సహోదరునిలు, ఏం తెలియకుండా చేస్తారు సహోదరులు అని ఎట్లా పడతారు తీర్పు తీర్చాము. మనుషుల వల్ల జరిగేదాన్ని మంచిగా చేసాడు, చాలా బాగా చేశాడు, అట్టే జరగాల అన్న మనం. నేను ఉదాహరణలు చెప్ప, ఇది కూడా చెప్తే నన్ను కొడతారు ఇలా తర్వాత. కానీ మీరు పరిశీలించాడు ఒకసారి, ఇన్వెస్టిగేషన్ చేయండి ఒకసారి. కేసు మీ దగ్గర పంపించా, బాల్ మీ కోర్టులు వేసా. మీరు చూడండి, ఏది ప్రభు వలనైనది, ఏది ప్రభు వలన కాందో చూసుకోవాలా. ఒకవేళ ప్రభు వలనైనదా కాదో తెలుసుకోవడానికి ఒకటే మార్గం అయ్యా. ఏదన్నా తెలియక తప్పిదం చేశామా, తప్పిదం చేశామనుకోండి, శిక్షకే ఖచ్చితంగా ఒక స్ట్రైఫ్ జరుగుద్ది. కరెక్టేనా? నాకు సహోదరి మొన్న నాకు ఫోన్ చేసింది. ఒక అనారోగ్య సమస్యతోని బాధపడుతున్నాను బ్రదర్, ప్రార్థన చేయండి అన్నది. నేను అడగడానికంటే మునిపే ఆ సహోదరి అంటుంది ఏమని అంటే, నాకు ఎందుకు వచ్చిందో కూడా తెలుసు బ్రదర్, నేనే తప్పిదం చేశాను అన్నది. గాడ్ బ్లెస్ యూ. ఆ ప్రత్యక్షత వస్తే గొప్ప విషయం అది. ఎందుకంటే అక్కడ సరి చేయబడితేనే అసలేం సరి చేయబడుతుంది. కానీ ఆ ప్రత్యక్షతలో ఉంది చూసారా, అది జరగాల. నేను తప్పు చేశాను కాబట్టి ఇది నాకు కలిగింది. శిక్షలో ఖచ్చితంగా జరిగి తీరుద్ది. ఎస్ఆర్నో అయ్యా, దేవుడి వలన కలుగుతున్నటువంటి ఆ స్ట్రైఫ్ని, ఆ విభేదాన్ని ఇంకా అనేకమైన బైబిల్లో ఉన్నాయి. వాటి ఎలాగ పట్టుకోవాలో పద్ధతులు ఉన్నాయి. పట్టుకుంటారా? ఇవి పట్టుకునే సమయంలో దీనికంటే ముందున్న 2 ఆత్మలు మర్చిపోకండి, దండం పెడతా. మత్సరం గురించి ఎగిరిపోయింది, గర్వం గురించి సలబడిపోయింది. వాటి కూడా జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. గర్వాన్ని ఎట్లా జయించాలా, గర్వాన్ని ఎట్లా గుర్తుపట్టాలా తెలియట్లే. మత్సరాన్ని ఎట్లా జయించాలా, కొత్తమైనవి నేర్చుకుంటుంటే పాతవి వదలమని కాదుగా. ప్రైజ్ ది లార్డ్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు దేవుడు అనుమతిస్తున్న కొంత ముందుకు సాగిపోదాం. ఏదైనా కొత్తవి పట్టుకున్నారా కొన్నైనా? ఆమేన్. జాగ్రత్త. దేవుని యొక్క ఆలోచన, మనస్సు, విధానాన్ని కనుక్కోనండి. అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఇప్పుడు ఒక వర్తమాన పుస్తకం ఇచ్చాను అనుకోండి. ఇట్లా వర్తమాన పుస్తకం ఇచ్చాను. దీన్ని చదివి కంప్లీట్ చేయడం వేరు, దీన్ని ప్రత్యక్షతతో పట్టుకోవడం వేరు. 2 వేరు విషయాలు. నా మాట వింటున్నారా? ఇప్పుడు ప్రవక్తకు దేవుడు ఇలాంటి ప్రత్యక్షత ఎలాగిచ్చాడు, ఏ సూత్రాన్ని ఆధారం చేసుకున్నాడు అనేటువంటి ఒక ప్రత్యక్షత కోణం గుండా నువ్వు మోకరించి కొంత సమయాన్ని గడిపితే తప్ప కొన్ని విషయాలు నీ మనసు తట్టవు. ఇది ఊరికే వర్తమానం పెట్టుకున్నా, ఓకే యూట్యూబ్లో ఒక వర్తమానం పెట్టుకున్నా, గొప్ప పాస్టర్ వింటున్నా, దానివల్ల నీకు జ్ఞానం వస్తుంది తప్ప ప్రత్యక్షత రాదు. అప్పుడు ఏమవుతుందంటే, చిన్నపిల్లడు కదా, టేబుల్స్ వాడు బట్టి పడతాడు. కరెక్టేనా? 2 1 2 2 2 4 అని బట్టి పడతాడు. తర్వాత వచ్చేసి వానికి ఏదైనా మ్యాథ్స్ లెక్కలు ఇచ్చి చూడు, చేయలేడు. అనేకులు వర్తమానం చదువుతున్న పరిస్థితి అదే అయిపోతుంది. ఇప్పుడు పుస్తకాలు బాగా చదువుతున్నారు, వర్తమానం ఆన్లైన్లో యూట్యూబ్లో ఎవరో ఒకటి చాలా గట్టిగా వింటున్నారు. రియాలిటీకి వచ్చేసరికి మాత్రము ఆ ప్రత్యక్షత ఉపయోగపడతలేవు. అంటే ఎక్కడో ఆ సూత్రాన్ని పట్టుకోవడము, ఆ సూత్రాలని నిజ జీవితాలు అప్లై చేసుకోవడము ఫెయిల్ అయిపోతున్నారు. అక్కడ మనం నెగ్గాల. ఆమేన్. మొకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. సాయంకాల సమయం ముందు పరిశుద్ధ నా దేవ మీకు సన్నిధానంలో చేర్చి అవునైనా ఆశ్చర్యకరంగా అద్భుతంగా ప్రభువా, నాయన ఇదిగో ప్రభువా, మీరు నా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడుతున్నారు.
సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త కృపగల మా దేవ యేసయ్య తండ్రి ప్రార్థన చేసుకోండి. ప్రభువా దేవా ఇవ్వనైనా మంచి ఆరోగ్యం నుంచి మమ్మల్ని తండ్రి ప్రభావ సజీవ గుంపులో ఉంచిన మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ప్రభా జీవంలో మాటలు వినడానికి మంచి అవకాశం ఇచ్చిన మీకు దయచేసిన విధానం స్తోత్రములు ప్రభా. అదేవిధంగా తండ్రి వినదాన్ని గ్రహించినట్లు ప్రభా వేరే మైకి వేరే మైకి మా తండ్రి దాన్ని పట్టుకున్న ప్రభా దాని ప్రభా మా జీవితంలో ప్రభావం కొనసాగించడానికి సహాయం ప్రభా తండ్రి నాయనలు తండ్రి విన్నంత మాత్రమే కాదు కానీ దాని ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయండి. ప్రేమల దేవ యేసయ్య మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. యేసయ్య తండ్రి కలహములు తండ్రి నాయన ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఊరగానే రావాలని సెలవుచ్చిన దేవుడు నాయన తండ్రి పరిశుద్ధుడ యేసుక్రీస్తు రాజా ఒకటి తండ్రి మీ చిత్తను నెరవేర్చుటకు ప్రభా నా ప్రభా నా తండ్రి పరీక్షించుటకు నాయన శిక్షించుటకు ప్రభా వస్తూ ఉంటాయన్న ప్రభా తండ్రి నాయన మీ ద్వారా వచ్చే ప్రభా ఆ విధంగా ఉంటారు మీరు మాట్లాడిన దేవుడు మనుషుల వారిని వచ్చే విధంగా ఇదిగో ప్రభా తండ్రి సరళతో ప్రభా మీరు మాట్లాడిన దేవుడు అంటున్నారు. పరిశుద్ధుడ యేసుక్రీస్తు రాజా మీకే స్తోత్ర వందనాలు. సర్వోన్నతురావును ప్రభా నాయన మా జీవితంలో వచ్చినటువంటి కలహములు ఆ భేదములు ప్రభా అది ఎదురు నిమిత్తం వస్తూ ఉంటున్నాయి ప్రభా. మీరు అనుమతిస్తే వస్తూ ఉంటున్నాయో ప్రభా. దేవా నిజంగా తండ్రి నాయనగా తండ్రి ఇదిగో మా తండ్రి నాయన మేము గ్రహించినట్టు సహాయం దయచేయండి. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ప్రభా నిజంగా నాయన ఊరకాయ ఉండి ప్రభా తండ్రి మేము చూచుటకు సహాయం దయచేయండి. ప్రభా యేసుక్రీస్తు రాజా సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ప్రభా ఇదిగో వాక్యం ఏదైతే వెల్లడి అయినది ప్రభా దాని ప్రకారంగా మీకే స్తోత్రం దాన్ని పట్టుకుని ప్రభా దాని ప్రకారం జీవించడానికి సహాయం సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ఇదిగో నేను తండ్రి ఉన్నది ప్రభా ఇప్పుడు జరుగుతూ ఉంటున్నాను వచ్చిన దేవుడు తండ్రి ప్రభా అదే తండ్రి నాయన బైబిల్ ఎంతవరకు ప్రభా మూలమైన సెలవిచ్చిన దేవుడు అంటున్నాను. ప్రభా ఇక ముందు జరగబోదు అని సెలవిచ్చిన దాని అంతటి ప్రభావం తండ్రి నాయన పరిశుద్ధుడా నేను పరిశీలించుటకు అనేటువంటి ప్రత్యక్షతను మాకు దయచేయండి ప్రభా. ప్రత్యక్షత లేకుండా మేము ఏది గ్రహించాలి సర్వసృష్టికర్త ప్రభా ఆ యొక్క ప్రత్యక్షత కొరకు ప్రభావం నాయన మేము ఉపవాసం చేయవలసిన వారమైనా అనేక తల్లి వాక్యం వినడానికి కూడా ప్రభా పరిశుద్ధ యేసుక్రీస్తు రాజు మేము మర్చిపోయినాం ప్రభా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని క్షమించండి మన్నించండి ప్రభా. నా యేసయ్య మీకే స్తోత్ర వందనాలు. మొదటగా ఉన్నటువంటి ఆసక్తిని ప్రభా నా తండ్రి కృపగల మా దేవ యేసయ్య మరలా ప్రభా తండ్రి నా ప్రభా ఆ యొక్క నా తండ్రి నా పరిశుద్ధ ఓ ప్రభా యేసయ్య ఉజ్జీవనం ప్రభా మరలా నాలో మేము కలిగించమని ప్రార్థిస్తాము. మా యొక్క సొంత పనుల నిమిత్తము ప్రభా మా యొక్క ఉద్యోగముల నిమిత్తము ప్రభా నా యేసయ్య సర్వోన్నతురాన మా కుటుంబం నిమిత్తము ఆయన ఇదిగో మీకు తండ్రి మీకు కార్యము మేము నిర్లక్ష్యం చేయకున్నట్టు సహాయం యేసయ్య మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. ఎల్లప్పుడూ తండ్రి నాయన మొదటగా ప్రాధాన్యత ప్రభావం తండ్రి మీకు ఇచ్చినట్టు సహాయం చేయండి. ఇదిగో యేసయ్య మీకు స్తోత్ర వందనాలు. ఇదిగో తండ్రి గొప్ప మర్మాలను ప్రభా తండ్రి మేము తెలుసుకుంటున్నాం కానీ నాయన ఇదిగో యేసయ్య తండ్రి నాయన సామాన్యతలను ప్రభా మీరు ఉన్నారని ప్రభా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధ ఇదిగో తండ్రి సంఘానికి ప్రభా తండ్రి నాయన సమయానికి వచ్చటలో ప్రభా నాయన మీకు కార్యములు ఉన్నాయని ప్రభావం మర్చిపోతా ఉంటున్నాం నాయన జ్ఞాపకం చేసుకొని క్షమించండి మన్నించండి. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ఇగో ప్రభా మా మీదికి ప్రభా ఇదిగో తండ్రి ఎవరైతే ప్రభా ఇతను ఎవరైనా ప్రభావ తండ్రి నాయన ఇదిగో వారి తండ్రి మాకు వ్యతిరేకంగా లేస్తూ ఉంటున్నారు ఆయన అయితే ప్రభా పరిశుద్ధ వారి ఎన్ని నిమిత్తం లేస్తూ ఉంటున్నారు ప్రభా గ్రహించడానికి సహాయం చేయండి. నా దేవా ఇదిగో తండ్రి నాయనగో తండ్రి పరిశుద్ధుడ యేసుక్రీస్తు రాజా మీకు దాసులు మీరు ప్రభా మీరు మాట్లాడుతున్నారు తండ్రి మేము గ్రహించినట్లు సహాయం దయచేయండి. మా జీవితంలో ప్రభా నిజంగా నాయన యేసయ్య మా జీవితంలో జరిగినటువంటి అనేక కార్యములు ప్రభా మీరు జ్ఞప్తికి తెచ్చినటువంటి దేవుడు అంటున్నారు. యేసయ్య మీకు స్తోత్రం. మా యొక్క లోటుపాట్లు ప్రభా మా యొక్క తప్పిదములు ప్రభా తండ్రి మీరు ఎత్తించుకున్నటువంటి దేవుడు అంటున్నారు ప్రభా అది మీరే ప్రభా తండ్రి మాట్లాడినా మేము గ్రహించినట్టు సహాయం దయచేయండి. పరిశుద్ధ
పరిశుద్ధ యేసుక్రీస్తు రాజా అది నిజంగా ప్రభా దిద్దుబాటు మాకు అసహ్యం కాకున్నట్లు ఓ ప్రభా తండ్రి నాయన యేసయ్యా ఇదిగో తండ్రి మీరు ప్రతి సమయంలో ప్రభా తండ్రి ఇదిగో మీరు మీకు దాసుల ద్వారా మాట్లాడుతుంటున్నారంటే ప్రభా నా యేసయ్య అతను సొంత ఉద్దేశములు సొంత ఆలోచనలు కాదు కానీ ప్రభా మేము నిజంగా ప్రభా తండ్రి మీకు ఇదిగో ఆత్మీయంగా తండ్రి మేము బలపడినట్టు స్థిరపడినట్టు ప్రభా ఇదిగో తండ్రి యేసుక్రీస్తు రాజా మాకు అనుదిన తండ్రి జీవితంలో ప్రభా మీ తండ్రి ఆత్మీయంగా ఎదుగునట్లే ప్రభా తండ్రి ఇదిగో ఆ యొక్క హెచ్చరింపులుగా మేము తీసుకున్నట్టు సహాయం సర్వసృష్టికర్త ప్రేమమైన కరుణమైన తండ్రి ఇదిగో తండ్రి మీకు దాసుని అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రభా మీరు దాన్ని వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు ఇంకను తను మీరు బలంగా వాడుకునండి పరిశుద్ధ యేసుక్రీస్తు రాజా సర్వోన్నతుడ సర్వసృష్టికర్త ఇదిగో తండ్రి మేము తన ఆత్మీయంగా ఎదుగు నిమిత్తము ప్రభా మాకు తండ్రి నా యొక్క అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ నాయన ఇదిగో తండ్రి నా మా పైన ప్రభా తండ్రి ఇదిగో తన అనేకులు లేచినప్పటికీ ప్రభా యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రాలు వందనాలు ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధ ఈ సంఘంలోని ప్రభా తండ్రి నాయన వ్యతిరేకంగా లేచినప్పటికీ నాయన ఇదిగో మీకు దాసుల ద్వారా తన అనేకంగా ప్రభా తండ్రి నాయన వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని ఖండించినప్పటికీ ప్రభా వయసు మా మేలు నిమిత్తం మేము కానీ ప్రభా మీ గుర్తున్నట్టు సహాయం నిజంగా తండ్రి నాయన మా మేలు కోరుకున్న వాడు ప్రభా నిజంగా గతిస్తూ ఉంటాడు ప్రభా ప్రభా నాయన మీరు తండ్రి ఇదిగో మా యొక్క ఆత్మీయ మేలు నిమిత్తం నాయన మేము తండ్రి మీకు స్వారూప్యంలోకి రావడం ఇదిగో ప్రభా రావాల్సిన నిమిత్తము ప్రభా మీరు గద్దించి శిక్షించి దేవుడు అంటున్నారు ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు మీకు కుమారుడుగా మీకు కుమార్తెగా మేము తండ్రి నాయన మార్చబడాలంటే ప్రభా పరిశుద్ధుడా యేసయ్యా శిక్షకు మేము తండ్రి లోబడవలసిన వారమైంటున్నాం తండ్రి సర్వోన్నతుడ మాకు సహాయం చేయండి పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా తండ్రి మీకు దాసుల ద్వారా ప్రభా నిజంగా ప్రభా తండ్రి నాయన మీరు మాట్లాడుతున్న దేవుడు ఆ సమయంలో ప్రభా తండ్రి ఇదిగో ప్రభా యేసుక్రీస్తు రాజా మనుష్య కుమారుడు యొక్క పరిచర్య ఇప్పటికీ ప్రభా తండ్రి జరుగుతూ ఉంటున్నది నాయన ఇదిగో తండ్రి దాసుని ప్రభా తండ్రి ఇదిగో తండ్రి ప్రభా ఆ 7వ సంఘ కాలంలో దూతను ప్రభా మీరు నిలబెట్టుకొని ప్రభా యొక్క మనుష్య కుమారుని పరిచర్యను ప్రభా మీరు జరిగించినటువంటి దేవుడు అంటున్నారు సర్వోన్నతుడ యొక్క వర్తమానం కూడా ఇంకను ప్రభా ఓ యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్ర వందనాలు ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా నాయన యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్ర వందనాలు ఇంకను ప్రభా మీకు కార్యం మీరు జరిగిస్తూ ఉంటున్నట్టు దేవుడు అంటున్నారు ఓ యేసయ్య మీకు స్తోత్ర వందనాలు వాటన్నిటిని నిజంగా ప్రభా ఆ యొక్క సూత్రం ద్వారా మేము పట్టుకున్నట్టు సహాయం పరిశుద్ధ గొప్ప సూత్రం మాకు ఇచ్చినట్టు దేవుడు అంటే ఎల్లప్పుడూ ప్రభా వాక్యం అర్థం మీదకు వచ్చి నాయన మమ్మల్ని మేము చూసుకున్నట్టు సహాయం చేయండి మా దినదిన తండ్రి నాయన అనుదిన తండ్రి నాయన ప్రభా ఓ పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా కార్యములన్నిటిలో ప్రభా నాయన మాకు చుట్టూ జరుగుతున్న ప్రతి పరిస్థితి అంతని కూడా ప్రభా నాయన మేము తండ్రి నీకు వాక్యం కూడా మేము చూసినట్టు మాకు సహాయం చేయండి అది 7వ ముద్ర యొక్క ప్రత్యక్షమై ఉండాలి నాయన పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా మాకు సహాయం చేయండి సర్వోన్నతుడ ఆ యొక్క ప్రత్యక్షత మీద మమ్మల్ని కట్టుమని ప్రార్థిస్తాను సహాయం చేయండి ఇంకను ప్రభా తండ్రి నాలో మాలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ తీసివేయండి మా దేవాలయ యేసయ్య మీకు స్తోత్ర వందనాలు వినదాన్ని ప్రభా విడిచిపెట్టకున్నట్టు నాలో మాలో ప్రభా తండ్రి నాయన 30 100 ప్రభా ఫలించినట్టు నా యేసయ్య మీకు స్తోత్ర మంచి నేలను పడినటువంటి విత్తనముగా ప్రభా నాయన యేసుక్రీస్తు రాజు మీకు మాటలు ఉన్నట్టు సహాయం చేయండి మహోన్నతుడు మహాగను మా ప్రభురక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. మా సహోదరుడు చేసిన ప్రార్థనతో మేమందరం ఏకీభవిస్తున్నాం ప్రభువా. ఈ మాటలు మాలో సకాలంలో సరిపడేటువంటి రీతిలో ప్రభువా మాకు లాభము చేకూర్చినట్లుగా మమ్మల్ని ప్రభువా వాక్యమునందు నిజంగానే నీ ఆత్మలోను ఎల్లప్పుడూ కూడా ప్రభువా అధికమగునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించలాగిన సహాయం చేయొచ్చు. మిమ్మల్ని సంతోషపరిచే వారిగా మేము ఉండినట్లు కృప చూపించండి, కనికరం చూపమని ఇంతవరకు మీరు మా పట్ల చూపిన కృపను బట్టి మీరు అనుగ్రహించిన వాక్య ప్రత్యక్షతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. నాయన తిరిగి వెళ్ళబోచున్నటువంటి తిరిగి ప్రయాణం చేయబోతున్న ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకున్నామని క్షేమంగా వారందరూ కూడా ప్రభా ఎలాంటి ప్రమాదాలు వారికి కలగకుండా నీ దూతల యొక్క కావలిలో వారందరూ కూడా ప్రభా గమ్యస్థానాన్ని చేరినట్లుగా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.